జిల్లా ఆళ్ళగడ్డ నుండి వచ్చారు. ఏ స్కూల్? గర్ల్స్ స్కూల్. ఆళ్ళగడ్డ గర్ల్స్ స్కూల్. ఇంటి దగ్గర అయినా నీవు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనేది, నేను పాల్గొనాలనే ఆలోచన వచ్చింది. దానికి మేమంతా ఆనందపడుతున్నాము, అభినందనలు కూడా తెలుస్తున్నాము. చిన్నప్పుడు ఫస్ట్ ఎవరికైనా కానీ కొంచెం పెరుగుంటుంది. నువ్వు ఇలా రాస్తూ ఉండి చెప్తూ ఉంటే ఆ పెరుగు కాస్త పోయి ఇంకా బాగా రాయగలుగుతావు. తర్వాత ప్రత్యక్షంగా చూసినటువంటి వరదలను అనుకోని అతిథిగా వచ్చింది అని చెప్పేసి ఆ వరదలను వర్ణించడము చాలా బాగా వర్ణించావు. అది కూడా నువ్వు న్యూస్ పేపర్లో చూడడము, టీవీలో చూడడము, ఏమీ చేయలేకపోయాను అని వెదబడడం. కానీ మనకు అవకాశం వచ్చినప్పుడు చిన్న చిన్నగా ముందుకి ఆలోచన ఉంది కాబట్టి ముందుకి ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది వస్తే, ఎక్కడైనా ఏదైనా మన వల్ల మనం చేయగలిగినంత సహాయం, మన చేతనైనంత సహాయాన్ని అందిస్తావని ఆశిస్తున్నాను. ఈ కవితలో ఉన్నవన్నీ ఉన్నట్టుగానే నువ్వు చూసిన విషయాలనే గుండెలు అలసిపోయేలాగా ఆ కవితను తీర్చిదిద్దావు అన్నమాట. ఓకేనా? బాగుందమ్మా, బాగా చెప్పావు. తర్వాత మన ఈ 7వ జాతీయ కవిత్రుల సమ్మేళన 2024 నారీ ఆణిముత్యాలు అన్న వేదికకు అధ్యక్షత వహించి అది ముఖ్య అతిథిగా చేసినటువంటి శమంతల్ మన మేడం గారిని మనకు కొన్ని మాటలు చెప్పాల్సిందిగా, మంచి మాటలు ముందుగా మన గణేష్ పత్రిక సంపాదకులు మరి సత్యనారాయణ గుట్ట గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈ 7వ జాతీయ కవిత్రియుల సమ్మేళనము 2024 అంటే మరి నారీ ఆణిముత్యాలకు మా ఆణిముత్యాలందరూ నారీ ఆణిముత్యాలందరూ వచ్చినందుకు వారితో నేను ఈ భాగం పంచుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందాన్ని కల్పించిన మా సత్యనారాయణ గుట్ట గారికి నా అభినందనలు తెలుపుతున్నాను. మరి ఆయన ఇప్పుడే కాదు నాకు పరిచయము, వాళ్ళ నాయన ఉన్నప్పుడు మా వారికి చాలా పరిచయస్తులు. మరి వారు కూడా వారు చెప్పినట్లు ఆయన మరి ప్రజల కోసమే జన్మించినట్లు ఆయన ఉన్నారు. ఆయన వారసత్వం మరి మన గణేష్ గుట్ట గారికి కూడా వచ్చింది. మరి అలాగే ఆయన కూడా ఆర్థిక పరిస్థితులు ఎంత ఇబ్బందులున్నా ఒక పత్రిక నడపాలంటే చాలా మన సంపద కొంచెం డబ్బు ఉండాలి. ఆ లేకున్న ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొని మరి ఆయన ఎట్లా చేసినారో ఏమో మరి మనకు తెలియదు. ఆ పత్రికను నడిపిస్తూ మరి తర్వాత ఆయన జన్మదినాన్ని కూడా మరి మన నారీమణులకు అంటే అప్పుడు అంతా చాలా పెద్దవాళ్ళు వచ్చేవాడు. వారు ఊరికే ఇంట్లో కూర్చొని మమ్మల్ని ఎవరు చూస్తున్నారు, మేము ఏమి బయటికి రావాలి, కవిత్రయం ఉన్నా వాళ్ళు బయటికి రాలేకపోతున్న పరిస్థితుల్లో వారిని అంతా ప్రోత్సహించి వారి అడ్రస్లు తెలుసుకొని మరి వారికి మంచి ఉత్తేజాన్ని పరిచి వాళ్ళను ఒక తన పుట్టినరోజప్పుడు అందరినీ ఒక సభాముఖంగా చేర్చి వారిలోని కవిత్రీయులంతా బయటికి వెళ్ళబుచ్చి వాళ్ళను మంచి వాళ్ళల్లో ఎంతో వెలుగులు తెచ్చుకోవచ్చిన మరి సత్యనారాయణ గుట్ట గారు. కానీ ఈసారి మంచి సావిత్రిబాయి పూలేను గురించి ఈసారి పెట్టినందుకు చాలా సంతోషం. ఎందుకంటే మన మహిళలకందరికీ ఆ రోజుల్లో చదివేదానికి కూడా అవకాశం లేకుండా చేశారు. అప్పుడు ఆయన భర్త ఆమెకు చెప్పి అర్ధరాత్రి పూట ఆమెను పంపించి అంత చిన్న వయసులో అందరినీ ఒక రూమ్లలో పెట్టి అందరికీ చదివించింది అనమాట. అంటే చాలా గొప్ప పని నుంచి ఆ రోజుల్లో. అంటే అందుకనే ఆమెను జాతీయ మహిళా ఉపాధ్యాయురాలు అనేది జాతీయం అనేది ఈమెకే వచ్చింది.
మామూలుగా మన రాష్ట్రపతి మన జనరల్గా మనం చేస్తుంటాము. ఇది మన ఇది సెప్టెంబరు అప్పుడు అంతకన్నా ముందు ఈమె చేసింది. అంటే దేశానికి చేసింది. నారీమణులనంతా నారీ మనులుగా తీర్చిదిద్దింది కూడా మన సావిత్రిబాయి పూలేని. అంటే ఒకప్పుడు ఆమె చిన్న వయసులోనే భర్త చనిపోతే కూడా ఎవరు రాకుంటే కూడా సతీ సహగమనము ఆమెనే చేసింది. మరి అంత గుండె ధైర్యము, అంత ధైర్యము తెలుసుకున్న మహిళ ఆమె. అలాంటి వారిని మరి మన గణేష్ గుప్తా గారు తెలుసుకుని వారిని ఈసారి 7వ జాతీయ కవయిత్రుల సమ్మేళనంలో ఆమె పెట్టడం చాలా సంతోషము. మరి ఈరోజు అందరూ చెప్పినారు, ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి కవిత్వం చెప్తున్నారు. దాంట్లో కూడా మన మహిళలు ఎన్ని ఇప్పుడు ఒకటి చేయొచ్చు. ఇప్పుడు ఏది చెప్పినారు, ఇన్ని వాళ్ళ మీద అరాచకాలు ఇంకా అన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. పొద్దున పేపర్ తీస్తేనే ఎప్పుడు ఇలాంటివే వార్తలు మనం చదువుతున్నాము. అలా ఇప్పుడు మనకు ప్రభుత్వము ఎన్నో చట్టాలు తెచ్చింది, ఎన్నో మరి వాళ్ళకు ఎన్నో మరి అవకాశాలు కూడా ఇచ్చినారు. అలాంటి అప్పుడు కూడా వాళ్ళ మీద ఇన్ని దురాక్రమణలు మరి అట్లా జరగడము మన మహిళలు కూడా కొంచెం చాలా బాధాకరం. ఎందుకంటే మనం ఒక్కరము ఇప్పుడు అందరూ ఉంటారు, మనం పోవాలంటే కూడా ఇంత జరుగుతున్నాయి అబ్బా వాళ్ళ మీద ఇలా జరుగుతుంది, మనం కూడా తెగించి పోవాలంటే కూడా పోలేకపోతున్నాం. ఏమంటే ఇప్పుడు ప్రతిరోజు ఇలా జరుగుతుండడము, సామూహికంగా జరగడము, ఇట్లా జరగడం అన్ని పొద్దున్నే ఇట్లా జరుగుతున్నందుకు చాలా. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో మనం కూడా కొన్ని నేర్చుకోవాలి. అంటే సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలి. ఏదైనా కానీ కొంచెం అంటే చిన్న ఏజ్ వాళ్ళు కొంచెం కరాటే లెక్క, కొంచెము తర్వాత పైకాండో లెక్క అట్లా నేర్చుకుంటే ఫస్ట్ ఎయిడ్గా ఉపయోగపడుతుంది. అంటే అదేమి మన అంటే వాళ్ళు ఏదో మనం వచ్చినాము, వాళ్ళు ఫోన్ చేసినాము, వాళ్ళు వస్తారు లేదు పోలీసు వాళ్ళు వచ్చి మనల్ని కాపాడుతారు అనడంలో 100కి 100 పాళ్ళు అబద్ధాలు. సినిమాలలో జరిగినట్లు అనుకుంటే అయిపోయినాక పోలీసు దిప్పు హారం కొట్టుకుంటూ వాళ్ళ దగ్గరకు వస్తాయి. అంత లోపలనే మనకు జరగాలన్నీ జరిగిపోతాయి. కాబట్టి మన మహిళ అంటే ఇప్పుడు యూత్ వాళ్ళంతా కూడా కొంచెం సెల్ఫ్ డిఫెన్స్ అనేది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. తప్పకుండా కర్రసాము కానీ ఏదైనా కానీ నేర్చుకోండి. వాళ్ళకి కొంచెం మనం అడ్డుకోగలుగుతాం. అడ్డుకునే లోపల ఏదో ఒకటి మన కంట లోపల మనుషులు రావడము, పోలీసులు రావడము మనను మనం కాపాడుకోగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ అంటే ఇప్పుడు వచ్చే చిన్నపిల్లలు తప్పకుండా ఈ సెల్ఫ్ డిఫెన్స్ అనేది తప్పకుండా నేర్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా వాళ్ళకు అభినందనలు తెలుపుతున్నాను, కోరుతున్నాను. ఎందుకంటే వాళ్ళు చేసుకుంటే అందరికీ ధైర్యం వస్తుంది. ఇప్పుడు వాళ్ళ మూడు కూడా ఏం చేస్తారు, పోమ్మని నువ్వు తీసుకురాపో, నీకు అన్నీ వచ్చు, నీకు అంత నువ్వు నెట్టుకోగలుగుతావు, ఎవరు వచ్చినా వాళ్ళను నాలుగు తంతాడు పోయి పడతావు, మాట ఆ ధైర్యం మాకుంది, నువ్వు ఎక్కడెక్కడ పోయి అర్ధరాత్రి పోయి కూడా మాటలు తీసుకురావు. ఇప్పుడు ఎంతమంది మనము మగపిల్లలు వద్దంటాము, అర్ధరాత్రి పిల్లట మన ఆడపిల్లని పంపించాం భయంతో ఒక మాట తేవాలని. అదే మగపిల్లలు ఉంటే పంపిస్తాం. అలాంటిది లేకుండా మనం కూడా మగవాళ్ళతో సమానంగా పోయి అన్నీ ఇచ్చినా కూడా అది మాత్రము అర్ధరాత్రి పూట ఇప్పుడు అన్న చెప్పినట్టు నువ్వు కట్టువే రమ్మని అంటే ఆ రోజు అర్ధరాత్రి పూట ఒక మహిళ నడుచుకుంటూ వస్తుంటే ఆ రోజే మనకు నిండు స్వాతంత్రము వచ్చినట్లు అని చెప్తున్నాం. కానీ ఇప్పటికీ కూడా ఆ స్వాతంత్రం రాలేదు. కానీ ఎన్ని ఇలాంటిది మనం ప్రతి ఒక్కరూ పిల్లలు అందరూ కూడా మంచిగా నేర్చుకొని మీ చిన్నపిల్లలు కూడా ఇప్పుడు వచ్చినందుకు చాలా సంతోషం. పెద్దోళ్ళు పోయి మధ్యతరగతి పోయి అన్న యూత్ కూడా బయటకు తీసుకొస్తున్నాడు అంటే నేను రేపు పొద్దున పెద్దవాళ్ళని అయితే రాలేకపోతారు. మీరే ఇప్పటికి మీరు రావాలి, చేయాలి, అన్ని చేస్తేనే రేపు పొద్దున మిమ్మల్ని చూసి మీ ఫ్రెండ్స్ చూసి మీ బంధువులు అబ్బా మా పాప చూడు గణేష్ గుప్తా ఎంత ఆయన కలియుగ కృష్ణదేవరాయ ఏంటంటే అప్పుడు ఆ కృష్ణదేవరాయలు అష్టనిధులను పోషించినాడు. ఈ కృష్ణదేవరాయలు అన్ని రాష్ట్రాల నుంచి కవిత్రయులను పోషిస్తున్నాడు. దాంట్లో ఎలాంటి సందేహము లేదు. ఈసారి ఏమంటే తక్కువ రావడము మనకు అలవాటు కార్యాల వల్ల రాలేకపోయినారు. కరెక్టే అది మాత్రము.
ఎందుకంటే ఆ వడగల వల్ల అన్ని ఇప్పుడు దోమలు కానీ ఇవి కానీ దానివల్ల డెంగ్యూ జ్వరాలు కానీ పెద్దవాళ్ళని రప్పిస్తే కూడా దానికి చాలా మనకు కూడా రిస్క్ తీసుకోవాల్సింది. ఎందుకు ఆ రిస్క్? ఈ సంవత్సరం కాకపోతే మరి వచ్చే సంవత్సరం అన్నా ఇంకా పెద్దగా చేస్తాడు. అప్పుడు ఇంకా చాలా చాలా మనము మన కవితలను ఇంకా మంచిగా రూపొందించి కవిత్రీలందరికీ అలా ప్రోత్సహించాలని నేను కోరుతున్నాను. మరి ఈ కవిత్రీల సమావేశానికి తప్పకుండా ఎప్పటికీ నా సహాయ సహకారాలు ఉంటాయని కూడా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇంకా 64 ఏమో కానీ 24 లాగా ఉన్నారు. ఎట్లా అంటే భారతదేశంలో ఉండే పుణ్యక్షేత్రాలన్నీ పోయించారు. మనకి ఈ మధ్య మేము పక్కన కూడా పోలేకపోతున్నాము. పోటీ వేసుకుంటారు, యాత్ర పోతారు. అది చిన్న విషయం కాదు. డబ్బులు అందరికి ఉండదు, పోయే అవకాశం ఉండదు. పోవాలని ఆలోచన ఉన్న శరీరం సహకరించదు. కానీ ఆవిడ ఏమంటుంటే పోయేద్దాం కదా, ఏమవుతుంది, ఎవరో ఒకరు తోడుంటారు, పోయేస్తాం లేదు. ఆ ధైర్యం మనిషి కావాలి. ఆ పెద్ద ఆవిడ చూస్తుంటే నాకెంతో ఆనందం కలిగిస్తాం. ఆ అమ్మాయి చదువుతుంటే ఆ పెద్దవాళ్ళు నానమ్మ అమ్మమ్మ కనపడడం లేదు. ఇప్పుడు అమ్మ నాన్న పిల్లలు, అమ్మమ్మ ఏమైపోయినారు, నాన్నమ్మలు ఏమైపోయినారు, తాతలు ఏమైనారు, ఏమవుతున్నారు వీళ్ళందరూ. వాళ్ళందరినీ కూడా వృద్ధాశ్రమాలు చేర్పిస్తూ అడపాదడప కలుస్తూ, అమ్మ బాగున్నావా, అత్త బాగున్నావా. భరించేవాడు ఎంత భరిస్తావో అంత పైకి రాణిస్తావు. ఆ భారం మరింత భారం అవుతుంది కూడా. నేను ఏదో సందర్భంగా మాట్లాడుతుంది ఏమున్నాయి మధ్య ఇట్లా జరిగినాయంటే, కృష్ణుడి యుగంలోనే ద్రౌపదికి హస్తాపన జరిగింది, ఇంతకన్నా నిదర్శనం ఏమైనా ఉందా? జూదం ఆడకూడదని తెలిసినా కూడా జూదం ఆడదు. ఏ తప్పు చేయని యేసు ప్రభు శిల అయినాడు. ఏ తప్పు చేయని మహత్ ప్రవక్త కూడా ఎన్నో అవమానాలు ఎందరూ పడ్డాడు. ఎన్ని ఇందాక నాన్నతో మాట్లాడుతూ సార్ సన్నా అయిపోయినారు, ఎందుకంటే అయిపోయినారు చెప్పలేను. కసిగా లోపల చేయాలని తపన ఉంది, ఎదిగించాలని. మనం ఎదగడం గొప్పసారం కాదు, అవతల వాడిని ఎదిగించే ప్రయత్నం చేయాలి. లక్ష్మి గారు ఎందుకు ఆహ్వానిస్తారు వీలైనంత వరకు అంటే, సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనడం ఒక ఎత్తు. వచ్చామా, చదివామా, చెప్పామా, పోయినామా, సన్మానం చేయించుకున్నామా, పోయినామా, అంతవరకే. కానీ వచ్చిన అతిథులకు అక్కడున్న కార్యక్రమానికి లక్ష్మి ఒక 20 మందికి 30 మందికి ఏమన్నా చేసి పెట్టవా, నాకెందుకంటే మీరు కదా నిర్వహించేది అని చెప్పారన్నమాట. సరే అండి. తన అమ్మాయిని చదివిస్తూ వాళ్ళ స్నేహితులు ఎవరైనా చదువుకోలేని పరిస్థితిలో ఉంటే కూడా ఆర్థిక సాయం తన వంతు సహకరిస్తూ ఉన్నారు. అది లక్షణాలు అంటే. మనం ఎదగడం మామూలే. ఒక ఆయన అంటాడు, అన్న చెట్టు అందుకు అన్నీ చెప్తావు, అన్నీ జరిగిపోతుంటుంది, మరి నీవెందుకు అట్లున్నావు అంటే, చెట్టు నీడనిస్తుంది కానీ చెట్టు ఎండలో ఉండాల్సింది, తప్పదు. నాకు నవ్వడం ఎంతనో నవ్వించడం కూడా అంత ఎక్కువ, కానీ నన్ను బాధ పెట్టేవాళ్ళు ఇంకా ఎక్కువ, అవమానించే వాళ్ళు ఇంకా ఎక్కువ. నేను స్వాగతిస్తా, కమాన్ కమాన్ అవమానించు, ఇందలే స్వాగతిస్తా. బెదిరిస్తాను కొంతమంది, బెదిరించు, పోతే జైలు పోతా, లేకపోతే చంపేస్తా. ఇదే నా జీవితం. కానీ భయపడుతుంటే ఏదైనా కూడా పెద్దగా అవుతుంది.
అదొక్కటి మనం గౌరవం తెలుసుకోవాలి. ప్రతి దానికి మనం భయపడుతూ ఉంటే జీవితం దుర్భరం అవుతుంది. శోభ గారు ఆర్టీసీ బస్సులో ఆవిడ వయసు పెరుగుతుంది కానీ ఇంకా చిలిపిదనం తగ్గనే తగ్గదు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించింది తనే. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అదే ముఖ్య అతిథిగా వహించిన ఇలా అంత ఒక 16 ఏళ్ళ అమ్మాయిలాగానే వ్యవహరిస్తూనే ఉంటారు ఆవిడ. కానీ ఒక టీచర్గా ఉంటూ బస్సులో నిండిపోయి ఉంటే వెనక సీట్లో కూర్చుంటే తప్పని పరిస్థితిలో కూర్చుంటే ఆ బస్సు వేగాన్ని ఆమె కుర్చీలో నుంచి ఎగిరి సీట్లో నుంచి ఎగిరి కింద పడి నడుము ఒక 6 నెలల పాటు బెడ్ రిడన్ అయిపోయింది. ఆమెకు శరీరానికి గాయం తప్ప మనసు కాదు. ఎన్ని కష్టాలు ఎన్ని అవమానాలు పడుతున్నా అవునా సార్ ఇంతేగా. అందుకే మనిషికి నిడుతనం అనేది ఎక్కడ వస్తుందంటే కృంగిపోకూడదు, ఏ దానికి బాధపడకూడదు. నా కర్మ ఇంతే, గత జన్మలో నేను చేసుకున్న కర్మ. ఎవరు రాసిన కర్మ నువ్వు రాసుకున్నావా? పుణ్యం నువ్వు రాసుకున్నావా? రాసినాడు ఆ బ్రహ్మ, ఆయనకు ఉండాలి. నాకేం బాధ? నేనేం రాసుకోలే, నేనేం రాలే. రాసినాడు ఆయన, చూసుకోవాల్సింది ఆయన, అంత ఆయన. నేను ఏనాడు కూడా దేవుడు కోరుకునేది. నేను ఉన్నంత వరకు నా తల్లిదండ్రులు బాగుండాలా, ఆరోగ్యంగా ఉండాలా, మంచిగా ఉండాలా కోరుకుంటా, మంచి పనులు చేయాలి అంటే నా ఆలోచన. వేరేది ఏది లేదు. నవ్వుతావా దగ్గర అవుతావా, ఏడుస్తావా దూరంగా ఉంటా, ధైర్యంగా ఉంటావా ఇంకా దగ్గర ఉంటా, అంతే. ఇది తెలుసుకోవాలి మనం. కానీ ఉపన్యాసం ఎక్కువైపోతుంది. కాబట్టి ఏదంటే ఒకటి సమావేశం ఉద్దేశం, ఒక స్త్రీ ఈరోజు చదువులకు ఆదర్శంగా నిలబడింది జ్యోతిరావు పూలే, సాగర్ పూలే గారు. భర్త సహకారం లేకపోతే ఏం చేయలేదు. ఆ స్త్రీ శక్తిని తెలుసుకున్నవాడు భర్త సహకరిస్తాడు. స్త్రీ ఎక్కడైతే బలహీనమైపోతుందో ఏం చేయలేదేమో నా భార్య అనుకొని ఆగిపోతాం. మేము మా కుటుంబం వ్యవస్థ చెప్పుకుంటే పెద్దది, ప్రతి ఒక్కరికి ఉండే కష్టాలు అనేది. కానీ భర్త అనేది వాడు చూడకపోతే ఆ కుటుంబం ఎంత అస్తవ్యస్తంగా మారుతుందో అని చెప్పలేము. కానీ అలా కుంగిపోకుండా బాధలు పక్కన పెట్టేసి పాజిటివ్గా తీసుకుపోవడం వల్లనే ఈరోజు ఈ భవనం కూడా నిర్మాణం జరిగింది. మా అమ్మాయి మళ్ళీ నా భార్య చనిపోయి 20 ఏళ్ళైంది, ఇంకా పెళ్లి చేసుకుంటాను సార్. కానీ నాగజ్యోతి ఇప్పుడు అంటారు, లేదు సార్ ఇంకో పెళ్లి చేసుకోకండి. ఏమ్మా అట్లాంటివి అంటే, మీరు ఇంకో పెళ్లి చేసుకుంటే ఈ సాహిత్య సమావేశాలు ఎవరు నిర్వహిస్తారు సార్? ఆమె అడుగుంటుందేమో, ఏం పనికి అవసరమా, ఏం పనికి నీకు పంపిస్తే రాయేసు లేదంటే ఊరుకుంటే ఎందుకు అంటారు. అంటే ఏం చెప్తున్నారంటే దేవుడు వాడు ఏ కర్మ తీసుకున్నాడో ఈ కాలంలో పెళ్లి చేసుకోకుండా ఉన్నాడు అన్న గొప్పతనం కాదు. నా తల్లిదండ్రులు గొప్పతనం. నా పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళు ఈరోజు టీచర్ అయినారు, లాయర్ అయినారు, వాళ్ళ నాయన జర్నలిస్ట్ అయినాడు. అంటే అది నా తల్లిదండ్రుల్లో గొప్పతనం అంట. అంటే మనమే తాగుబోతులం కాదు, ఇంకోటి కాదు, బాధలు పడి. కాబట్టి సమాజంలో మనం బతుకుతున్నప్పుడు కొన్నింటిని మనం నైతిక విలువలతో బతకాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విజయలక్ష్మి గారు నాకు చాలా ఒక్కసారే ఆమె స్పీచ్ నన్ను ఆకర్షించబడింది. ఒక రాజకీయాల్లో స్త్రీలు పోవడం చాలా కష్టం, ఎన్నెన్నో అవమానాలు పడతాయి, చెప్పుకోలేదు. కానీ ఆమెని పక్కకు పెట్టేసి తన శక్తి ఏందో తన సత్తా ఏందో ఒక్క స్పీచ్తోనే చెప్పేస్తుంది. కానీ ఏనాడు కనీరు పెట్టుకోలేదు. ఏం సాధించాలి, అది అందరికీ సాధ్యం కాదని. పిల్లలకి పోషణ చూసుకోవాలి, భర్త లేడు,
ఎంత అస్తవ్యస్తంగా ఉంటుంది ఆయన కూడా ఏనాడు బాధపడాలి. ఏదో ఉద్యోగం చిన్న చిన్న ఉద్యోగం చేసుకుంటూ సంసారాన్ని పోషిస్తాం. కానీ బ్యాంక్ ఇస్తే మొత్తం భద్రపడేస్తాం. అందులో ఏం తగ్గదు. భయం అనేది ఆయన ఒంటిలో ఎక్కడ అనువరణలో ఎక్కడ ఒక రక్తం పొట్టు కూడా లేదు. ఏమైతుంది కానీ చూద్దాం. ఆ స్వభావం ఉండబట్టే సమాజంలో బతకగలుగుతాం, లేకపోతే ఇంకా కూర్చోగలం. కాబట్టి మొదటి సమావేశం 2 గంటలు కరెక్ట్గా ముగిస్తుంది. ఒక 15 నిమిషాలు భోజనాలు ఏర్పాటు చేస్తాం. తర్వాత కార్యక్రమం నిర్వహిస్తాం. ఈ 5 నిమిషాలు కొంతమంది పాపం మాట్లాడతారా మంచిదండి. అధ్యక్షరాలు ఏం చెప్తే మేము వినాలి కాబట్టి తప్పదు. లక్ష్మీ పద్మజ మేడం గారు సార్ పుట్టినరోజును ఉద్దేశించి ఒక చిన్న కవిత, ఇది బంపర్ ఆఫర్ అనమాట. ఇది 2 ఉన్నాయండి బంపర్ ఆఫర్లు, 2 3 ఉన్నాయి. కొంచెం ఫస్ట్ మేడం ఆ కవితను చదివి వినిపిస్తారు మీకు. మీరు వాయిస్ అక్కడ వినిపిస్తారు. ఈరోజు మన గణేష్ పత్రిక సంపాదకుడు శ్రీ సత్యనారాయణ గుప్తా గారి జన్మదిన సందర్భంగా నేను చిన్న శుభాకాంక్షల సందేశం రాశాను. శీర్షిక జయహో సత్యం. మహిళలే మహారాణులంటూ, సాహిత్య రంగంలో తిరుగులేని రారాడులంటూ అలుపెరగక అద్వితీయంగా ప్రోత్సాహం అందిస్తూ గణేష్ వార్తా సరంతిలో ముఖ్య భాగాన్ని కేటాయిస్తూ అడుగడుగున మానసిక బలాన్నిస్తూ సాహితీ రంగాన అవలాలను సబలలుగా తీర్చిదిద్దడంలో ప్రముఖ పాత్ర వహిస్తూ పత్రిక నడపడంలో ఆర్థిక భారాన్ని మోస్తూ సరదాగా సంభాషిస్తూ మహిళలను మడవ తిప్పక కవిత్వ రచనలో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ అతివల అభిరుచిని ఆలకిస్తూ పరోక్షంగా మానసిక బలాన్ని ఇస్తూ ప్రతికూల పరిస్థితులను సైతం అనుకూలంగా మార్చుకుని కవితలు రాసేలా తండ్రిలా సలహాలు ఇస్తూ తోపుట్టులా వెంట ఉండి నడిపిస్తూ ఆత్మీయులా సాహితీ పాటను సూచిస్తున్న శ్రీ సత్యనారాయణ గుప్తా గారికి వేవేల జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి మరవలేని మరుపురాని పుట్టినరోజులు మరెన్నో కుటుంబ సభ్యుల ఆత్మీయుల సన్నిధిలో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. మరొక్కసారి వేవేల జన్మదిన శుభాకాంక్షలతో మీ లక్ష్మీ పద్మ. కాదు విచిత్రం ఏంటంటే నిన్న సాయంత్రం ఫిక్స్ అయింది ప్రోగ్రామ్ 4-5 ఎప్పుడు ఫ్రేమ్ తయారైంది, ఎప్పుడు కలిసి రాశారు, ఎప్పుడు తీశారు. ఆ ఫోటో కూడా నేను పంపలే. చాలా సంతోషం. తొలి ఇటువంటి నాకు రావడం ఇది 2వది. ఖమ్మంలో సర్వం లక్ష్మీనారాయణ గారు తెలంగాణ రచయితల అధ్యక్షుడైన, తెలంగాణలో తొలి సాహితీ కవి అయిన ఆయన నాతో మామూలుగా మాట్లాడుతూ మొత్తం వివరాలంతా సేకరిస్తూ ఉంటాడు. నాకు తెలియదు ఆ విషయం. ఆయన ఆ పేర్చిన అక్షరాలని నాకు ఈ అక్షరాలు ఏం కనపడలేదు. నాకు ఇంత నన్ను పరిశోధన చేస్తున్నారా, ఒక ఎక్స్రే మన శరీరంలో ఎక్స్రే ఏ విధంగా మన అవయవాలను బయటపడతాయో అలా చేసుకున్నప్పుడే ఇలా రాగలుగుతాం. పోయినసారి నాగజ్యోతి గారు కూడా ఇవ్వడం జరిగింది. ఈ మూడోది చాలా 3 బంధాలు, 3 ప్రాంతాలు. ఒకడు ఆంధ్ర, ఒకరు తెలంగాణ, ఒకరు రాయలసీమ, అదే సత్యనారాయణ గుప్తా.
చూస్తే ఇప్పుడు 2 పార్టీలు ఇంకా 3వ పార్టీలో ఉండడం చాలా గ్రహించి నిలబడి అదే సార్ కవిత్రులు అందరూ కదా మా అభినవ జాషువా రామా రండి సార్ కవితలను ప్రచురిస్తున్నారు పత్రిక సంపాదకులు శ్రీ కొత్తూరు సత్యనారాయణ గుప్తా గారు. వారు సాహిత్యంలో మహిళలను ప్రోత్సహిస్తూ వారు రాస్తూ సహస్ర కవిగా పేరు పొందారు. విశ్వకవి గుర్రం జాషువా జన్మదినం రోజే వీరు జన్మించడం విశేషం. మా గణేష్ పత్రిక మహిళా కవయిత్రులంతా అభినవ జాషువా అనే బిరుదుతో సత్కరిస్తున్నాం. సాహిత్యానికి పెద్దపీట వేసిన కవి పోషక వందనం అభివందనం. మీ ప్రోత్సాహమే కవులకు బలం. కవులకు కళాలకు ఊతంగా నిలిచి వారి రచనలను పత్రికలో ప్రచురిస్తూ వారిలో నూతన ఉత్సాహం నింపుతున్న సాహితీ ప్రియ మీ సేవ నిరుపమానం. సాహితీ సేవకు పత్రిక ఒకటే చాలదని ఇచ్చి సాహిత్య వ్యాప్తికి గణేష్ సాహితీ సదన్ నిర్మాణానికి పూనుకొని అచిర కాలంలో పూర్తి చేసిన మనీషి మీరు. మదిలో అనుకున్నది మాటల్లో కాక ఆచరణలో చేసి చూపుతూ సాగుతున్న మీ మనోబలం కావాలి ఎందరికో స్ఫూర్తి. మీ సంకల్ప బలానికి చేయూతనిస్తూ ఆశయ సిద్ధికి తోడ్పడుతున్న మాతృమూర్తికి కుటుంబ సభ్యులకు శుభాభినందనలు. మీ ఆశయం నెరవేరిన శుభ సందర్భంలో ఆ దేవదేవుని ఆశీస్సులు నిండుగా మీకు కలగాలని మనసారా ఆకాంక్షిస్తూ సాహితీ సీమ నేలుతున్న మహారాణులు మహిళా కవయిత్రులు శ్రీమతి సింగాడి శోభామణి గారు, శ్రీమతి డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు, శ్రీమతి మలేకర్ నాగజ్యోతి గారు, శ్రీమతి ఉరిమల్ల సునంద గారు, శ్రీమతి సైరాబాన్ గారు, శ్రీమతి సువర్ణ జోషి గారు, శ్రీమతి మాసూమి గారు, శ్రీమతి దేవులపల్లి సునంద గారు, శ్రీమతి బైరపోగు బెన్నమ్మ గారు. వీరంతా మహిళా సాహితీ సీమ నేలుతున్న మహిళా కవయిత్రులు. నేటి వరకు, ఆనాటి నుండి నేటి వరకు నా ఒక్క చిన్న అనుభవం చెప్పేస్తాను. చిన్నదే, ఒక్క నిమిషం అంతే, ఒక్క నిమిషం చాలు. ఈరోజు మనము నారి ఆణిముత్యాలు అనే పేరుతో సావిత్రిబాయి పూలే గారి పేరిట మనం ఈరోజు కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఆ సావిత్రిబాయి పూలే యొక్క ఒక చిన్న అనుభవం ఏంటంటే, భర్త ఆమెను తీర్చిదిద్దాడు. భర్త అణగారిన అగ్రవర్ణాల వారి నుండి ఆమెను స్త్రీ ఖచ్చితంగా చదువుకోవాలి, ఇంట్లోనే నిర్బంధించి వాళ్ళను బయట రాకుండా, సభలకు రాకుండా, ఎక్కడ సమావేశాలకు వెళ్ళకుండా బయట తిరగడం అనేది ఆనాటి కట్టుబాట్ల ఆచారం అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో స్త్రీలను తప్పనిసరిగా బయటికి తీసుకువెళ్ళాలి, వాళ్ళను విద్యావంతులు చేయాలి అనే ఉద్దేశంతో ఆయన మొట్టమొదటిసారిగా తన భార్యను చదివించుకున్నాడు. ఆయన ఉపాధ్యాయుడు, కానీ తన భార్యను కూడా ఖచ్చితంగా చదివించాలి, విద్యావంతురాలు చేయాలి అనే ఉద్దేశంతో ఆమెను బడికి పంపించాడు. బడికి పంపించాడు. ఆ బడికి వెళ్ళడం కూడా ఆ వయసులో బడికి వెళ్ళడం కూడా, బయటికి వస్తే అంటే పేడ నీళ్ళు చల్లేవాళ్ళు అన్నమాట. నీవు బయట తిరుగుతావా, అందరిలో తిరుగుతావా అంటూ అవమానించేవారు అన్నమాట బయట ప్రజలంతా. అలాంటి పరిస్థితులు కూడా ఆమె ఒక చీరను కట్టుకొని బడికి వెళ్ళి మళ్ళీ ఎలాగో ఆ పేడ నీళ్ళు పోస్తారు, అది మళ్ళీ మార్చుకొని అక్కడ ఆ చదువు అంతా అయిపోయిన తర్వాత, స్కూల్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ పేడ నీళ్ళు చల్లిన చీరని కట్టుకొని మళ్ళీ ఇంటికి వచ్చేదన్నమాట. అంతటి అవమానాలను ఆమె భరించి ఆ రోజు ఆమె ఒక ఉపాధ్యాయురాలుగా ఆమె అంతటి ధీశక్తి అనమాట. ఆమెలో ఉన్న సంఘటిత శక్తి, నేను చదువుకోవాలి. భర్త కూడా ప్రోత్సాహం లభించడం వల్లనే ఆమె ఆ రోజు
ఆ విధంగా ఆమె ఎదుర్కొన్నారు కాబట్టి ఆ శక్తివంతురాలని ఈరోజు మన ఉపాధ్యాయ దినోత్సవం ఆమె పేరు మీదుగా మహిళా పేరు మీదుగా జరుపుకుంటారు. ఇంకొకటి మన కందుకూరి గారు ప్రోత్సాహం అందించారు రాజ్యలక్ష్మిని. ఆమె భార్యను కూడా ఆయనే తొలి ఉపాధ్యాయులతో ఆమె పేరు మీదుగా బాలికా విద్యను ప్రవేశపెట్టి బాలికా పాఠశాలను కూడా నిర్వహించారన్నమాట. అలా కూడా మనకు ఈ విధంగా కూడా సావిత్రిబాయి పూలే నుంచి కూడా మనం చాలా ఒక స్త్రీని బయటికి రప్పించారు. అదేవిధంగా ఇంకా ఇక్కడ కందుకూరి గారు కూడా తన భార్యను చదివించుకొని మొదటి ఉపాధ్యాయులుగా ఇంటి నుండే ఆయన మొదటి అడుగు వేసి బాలికా విద్యను ప్రవేశపెట్టడం వల్ల, బాలికా పాఠశాలను ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థినులంతా అందరూ బయటకు వచ్చి చదువుకొని ఈరోజు ఉన్నత విద్యను అభ్యసించి అందరితో పాటుగా మనము సమానమే అంటూ ఒక ఉన్నత స్థాయిలో ఉంటూ ఆ స్త్రీలంతా కూడా ఒక ఆర్థిక స్వేచ్ఛను అనుభవిస్తున్నారు. ఈరోజు నా ఒక్క చిన్న వాళ్ళ గురించి మనం ఈరోజు చెప్పుకుంటున్నాము, కానీ నా గురించి ఒక అనుభవం చెప్పుకుంటాను. వాళ్ళు ఎలా ప్రోత్సహించారు. మనకు మొట్టమొదటిసారిగా ఏదో 4 అక్షరాలు వస్తాయి మనకు కూడా. మనకు కవితల్లో కూడా మనకు సత్యనారాయణ గుప్తా గారు సార్ గారు కూడా మనకి ఇలా ప్రోత్సహిస్తూ నీ అవమానాలను ఇవన్నీ కూడా నీవు అవన్నీ తెచ్చేసి బయటికి రా, నీ అక్షరాన్ని నేను ప్రోత్సహిస్తున్నా, నిన్ను కాదు అంటూ మనల్ని ప్రోత్సహిస్తూ మనం బయటికి తీసుకొచ్చి ఇక్కడ దాకా అడుగులు వేయించారు. ఆ అడుగులు ఎప్పటికీ కూడా వెనకడుగు వేయలేదన్నమాట. ఆ వెనకడుగు ముందడుగు వేసింది సారే, అడుగులతో నడిపించింది మనకు సత్యం గారే. ఆ విధంగానే మేము ఒక 4 ఏళ్ల నుంచి సార్ ఇక్కడ పెనుగొండలో సార్ వచ్చారు మా కోసం, మీకోసం పత్రికను ఒకరోజు మనము పత్రిక పంపిస్తూ ఒక కవిత ఒక వారం లోపల 3 నెలల లోపల తర్వాత చూద్దామంటారు ప్రచురించడానికి. నువ్వు రాయడమే తడవుగా ఈ రోజు రాసినా రేపటికే మనం పత్రికలో చూస్తున్నామంటే ఆ ఘనత మన ఒక్క గణేష్ పత్రికకే అనుకుంటున్నాను. నేను చాలా మంది ఎంతో మంది నాకు ఇప్పుడు మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చిన తర్వాత మా పత్రికగా రాయండి అంటూ 4 పత్రికలు పేరు నంబర్లు పంపిస్తారు. వాళ్ళు పంపించిన ఒక వారం వరకు కూడా మనం ఎదురు చూడాలి. కానీ మనం మన కవిత కోసం ఎదురు చూసే వాళ్ళు మనకున్నారు. కాబట్టి నేను గణేష పత్రికను ప్రోత్సహిస్తున్న మన సత్యనారాయణ గుప్తా గారికి, మన మహిళా కవిత్రుల తరఫున అందరి నుంచి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ప్రోత్సాహం మాకు ఇలాగే కల్పించాలి ముందు కూడా. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మనకి ఏ విధంగా అయితే పురుషులు మనల్ని ప్రోత్సహిస్తున్నారు అలాగే ఈ విధంగా నేను అడుగులు వేయడం చూసి మా ఇంట్లో మా ఆయన కూడా నన్ను ఆ విధంగా ప్రోత్సహించారు. కాబట్టి నేను 4 ఏళ్ళుగా నిరంతరంగా 3 గంటలకు లేచి కూర్చొని రామాయణం రాసుకున్నా కూడా నాకు కాఫీ అందిస్తూ నన్ను ప్రోత్సహిస్తూ నా నారాయణ రామాయణాన్ని పూర్తి చేస్తారు. మా వారు కూడా గోపాలకృష్ణ గారు, మా వారి ప్రోత్సాహం కూడా, ఆ ప్రోత్సాహం పురుషుని ప్రోత్సాహం ఉండడం వల్లనే మేము ఇంత పైకి వస్తున్నాము అని నేను మరోసారి సవినయంగా తెలుపుకుంటున్నాను. ఆ వాల్మీకి రామాయణాన్ని పూర్తిగా చదివి మనం ఇప్పుడు కవిత రాస్తున్నాం, 10 నిమిషాలు ఆలోచన వస్తే రాయగలుగుతున్నాం. కానీ ఒక వాల్మీకి రామాయణాన్ని సంపూర్ణంగా చదవడానికి అరగంట పడుతుంది, మననం చేసుకోవడానికి అరగంట పడుతుంది, మళ్ళీ రాయడానికి అరగంట పడుతుంది. 3 నుంచి గంటన్నర టైం మనం ఏ విధంగా పేపర్ పెన్ను పట్టుకొని కూర్చున్నా కూడా ఎవరు ఊరుకోరు. ఇంట్లో భర్తలు ఊరుకుంటారా? పని చూసుకుంటారు కదా. మనం ఎక్కడైనా బయటికి వెళ్ళాలన్నా కూడా ముందు పని చేసిన తర్వాత ఈ సాహిత్యం అంటారు. కానీ ఆ సాహిత్యాన్ని ఆరాధించే మనసు ఉండాలి. అది ఇంట్లో కానీ ఆ ప్రోత్సాహం ఉండాలి, బయట కూడా మనకు ఆ ప్రోత్సాహం ఉంటే నీలో ఉన్న టాలెంట్ ఇప్పుడు బయటికి వస్తున్నారు అంటే ఆ ఆరాధించే మనసు అక్కడ ఉంది కాబట్టి మనం ఇంత దూరం వస్తున్నాం అన్న కదా. కాబట్టి ఇది మాత్రం ఖచ్చితంగా నేను రామాయణ ఆ శ్రీరామచంద్రుని దివ్య అనుగ్రహం వల్ల రామాయణాన్ని పూర్తి చేసి అయోధ్యలో ఆవిష్కరణ జరుపుకుంటున్నానని తెలియజేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకొక విషయం ఏమంటే, రామాయణంలో నేను సాహిత్యం కొరకే అనుకున్నాను. ఒక్క పుస్తకానికి ఇంట్లో అనుమతిస్తారు. మరి అంత పెద్ద పుస్తకానికి ₹1,00,000 వరకు ఖర్చు పెడతానంటే ఎవరు ఊరుకోరు. నేను ఒకే ఒక మెసేజ్ పెట్టుకున్నాను, స్టేటస్లో మెసేజ్ పెట్టుకున్నాను, నేను రామాయణ పుస్తకం ప్రచురించాలి అనుకుంటున్నాను, సహకరించే వాళ్ళు రాముని యొక్క అనుగ్రహం పొందడానికి సహకరించే వాళ్ళు ఈ పుస్తకానికి సహకరించండి అని. ఆ సహకారంతోనే ఎవరో నాకు తెలియని వ్యక్తి మన చుట్టూ ఉన్నా కూడా కొంతమంది పర్చేస్తులు ఏదో అడిగారు కదా అని చెప్పేసి ఒక ₹1,000 500 ఇస్తారు. కానీ అలా కాదు. ఆ సాహిత్యానికి సరిపడా డబ్బంతా కూడా
నాకు తెలియని వారే ఇచ్చారు. అది సాహిత్యం. ఒక్కరు అంటే వాళ్ళ పేరు కూడా వద్దన్నారు, పేరు కూడా ప్రచురించడానికి ఇష్టం లేదు వాళ్ళు. నాకు అంటే ఈరోజు అనుకున్నారు రామాయణం పూర్తి చేసి ప్రచురించాలి అని ఆ రోజు అనుకున్న రోజే నా ఒక్క నెల లోపలే, శ్రీరామనవమి ఒక్క నెల లోపలే నాకు 60,000 రూపాయలు జమ అయ్యాయి. అంటే ఒక బ్యాంక్ మేనేజరు తను రాముని యొక్క భక్తుడు, ఆయన ఒక్క నిమిషంలోనే 16,000 రూపాయలు జమ చేశాడు. మరి ఆయనకి ఏ రాముని రూపంలో ఆయన నాకు అందించాడో, ఏ రాముని రూపంలో నా దగ్గరికి వచ్చాడు, ఏ రాముడు నా చేత రాయించుకున్నాడు. కానీ ఇది మాత్రం కేవలం సాహిత్యం వల్లనే సాధ్యమైంది. ఆ సాహిత్యంలో మనం అడుగులేస్తూ, మొలకలేస్తూ, అనుభవిస్తూ, ఆస్వాదిస్తూ అలా ముందుకు వెళ్ళాలి. అలా ముందుకు వెళ్ళడానికి మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు కాబట్టి మనకి ఇలాంటి అవకాశాలు ఈ చక్కగా ఇప్పుడు చదివారు, ముందు రాబోయే తరం అంటూ చదివారు. ఇప్పుడు తడబడినా పర్లేదు, రేపు నిలబడగలుగుతారు. అది మాత్రం అలా కదా. అంటే మనం నిలబెట్టే శక్తి, సత్తా మన వెనుక ఉంది కాబట్టి మనం ఎప్పటికీ భయపడకూడదు. మనం ముందుకు రావాలి, సాహిత్యాన్ని నిలబడాలి, సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. సాహిత్యమే మన ఊపిరి కావాలి, అదే సత్యం గారు. ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మా అనుభవాన్ని తెలియజేస్తాను. చరితలో గుప్తలది
స్వర్ణయుగం. నేడు మన గుప్తా గారి నవీన కాలంలో మన తీయని తెలుగు భాషకు స్వర్ణయుగమే. సాహిత్యవనంలో కవితల విత్తులు చల్లాడు మన కర్షక గుప్తా గారు. అవి మోసులెత్తి కొమ్మల రెమ్మలతో విరబూసి కవితల పరిమళం గుబారింపజేస్తున్నవి. హాలికునిగా గుప్తా గారు పరవశిస్తున్నారు. అరుదెంచిన రాళ్ళలో రతనాలను, మట్టెల్లో మాణిక్యాలను కని సంతోష సాగరంలో మునిగారు గుప్తా గారు. నీలి మింగిలోని నక్షత్రాల వలె కవయిత్రుల కలలను మిరుమిట్లు గొల్పుచున్నవి. చిన్ని చిన్ని నీటి తుంపరలే మహాసముద్రాలుగా మారినట్లు కవితల ఉప్పైన గణేష్ పత్రికలో తీయని తెలుగు భాషగా ప్రవహిస్తున్నవి. తమ కాలంలోని అక్షర మాలికను కలామ తల్లికి కంఠాభరణముగా అలంకరింపజేస్తున్నారు. కవయిత్రులు మాధుర్య సాహితీ కవితల జల్లు గణేష్ గుప్తా గారి ద్వారా నైవేద్యం పెడుతున్నారు. మన పత్రికలోని కవితలు చిరస్మరణీయం. తెలుగు ప్రజలకు, పాఠకులకు మన కవితలు పంచదార దారలే. మన సాహిత్యవేత్త గుప్తా గారికి పరుగులు తీస్తున్న గణేష్ పత్రికకు గుప్తా గారికి అభినందనలు. జన్మదిన శుభాకాంక్షలు. లక్ష్మి గారు మినిస్టర్లు వాడు ఉన్నారు, వాళ్ళ భార్యలు ఉన్నారు, వెనకాల ఎవరు ఉంటారు, బట్టలు వాడు ప్రోత్సాహం లేదు, వాడు అంతా చూసుకోలేదు. కొంచెం ఎట్లయినా లక్ష్మి గారు ఏమన్నారంటే, ఏమండి మరి రేపు ఎట్లా ప్రోగ్రామ్ అంటే ఇంకా డిసైడ్ చేయలేదండి మా వారిని అడగాల అని. సముద్రాల ఒకసారి మొదలై రోడ్డు పైకి వస్తే ఎవరు ఆపలేరు. మీరు అనుకుంటే మీ వారిని ఆపలేదు అని చెప్పి ఇక్కడ శ్రీ మురాహరి ఆనందరావు గారు మన గణేష్ గుప్తా గారికి కొన్ని స్వాగత వచనాలు పలికారు. అది నా స్వరంలో వినిపిస్తారు. చదువుకుంటూ ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటూ సంసార సాగరంలో పయనిస్తూ అందరికీ బరువు బాధ్యతలతో మురుగుతూ తమలో అణిగి ఉన్న భావాలకు రాగి ఉన్న కళను మేళవించి తీయని తెలుగు భాషకు పుట్టించిపోయి సాహిత్య రంగం వైపు మళ్ళిన అతివలందరికీ అభినందనలు. గణేష్ పత్రిక నావకు దిక్సూచి నావికుడు మన సత్యనారాయణ గుప్తా గారే. కలం పట్టిన కవయిత్రులకు అవకాశమిస్తూ కవితావనంలో విహరింపు చేస్తున్నారు. ఈ గొప్ప కార్యసాధకులు జననీ జనకులు శ్రీమతి సరోజమ్మ, కీర్తిశ్రీ శ్రీ నారాయణ శెట్టి గారు ధన్యులు, అదృష్టవంతులు. కలంలో వెన్నెల సిరా నింపుకుని చల్లని చక్కని కమ్మని కవితల జల్లు కురిపిస్తున్న కళావతల్లి ముద్దుల తనయులకిదే ఆహ్వానం, స్వాగతం. ఇట్లు మురహరి ఆనందరావు గారు. స్వాగత రచనలు చాలా బాగున్నాయి సార్. కార్యక్రమం ముగింపు దశలో అంటే మొదటి దఫ మళ్ళా మధ్యాహ్నం కూడా ఉంది. అయితే ఈ సమ్మేళనంలో భాగంగా సావిత్రిబాయి పూలే అవార్డు ప్రకటన చేయాలి అన్న ఒక ఆలోచన నాకు వచ్చింది. గత కరోనా సమయంలో కొంతమందికి అవార్డు ఇవ్వడం జరిగింది. అది చరిత్రలో మర్చిపోలేనిది. ఒక పవిత్రమైన నది పేరుతో ఇవ్వడం జరిగింది. అది ఖమ్మం జిల్లాకు చెందిన సునంద గారి సూచన మేరకు ఈ సంవత్సరం సావిత్రిబాయి పూలే అవార్డు ఇవ్వడం అనే ఆలోచన వచ్చింది నాకు. అది నేను లక్ష్మీ పద్మజ గారికి ఇవ్వాలని నేను భావిస్తున్నా. మీ అందరి సహకారం. ఆవిడ కూడా ఒక మాట చెప్పకుండానే చెప్పారు, కానీ ఇస్తానని చెప్పలేదు. రండి అన్నాను, రాలేనండి పరిస్థితి బాగాలేదు అన్నాను. సరే ప్రయత్నం చేయండి అన్నాను. ఇంతవరకు నేను ఆ ఆలోచన సమాజం ఉపయోగపడాలని అంతే.
ఎన్ని కష్టాలు అవమానాలు పడ్డారో ఆవిడ నాకు ఆవిడ తప్ప ఎవరు తెలియదు అన్నీ. కానీ ఏనాటి కన్నీటి దార వదలలేదు, ఇంతే అని ఫిక్స్ చేసుకున్నాను. ఏడుస్తే ఏం రాదు, కన్నీట నవ్వుకుంటూ పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళితే విజయాలు మన వెంట పడతాయి. విజయాల కోసం మనం వెంటబడకూడదు. మనం చేసుకున్న సంకల్పం గట్టిదైతే అంటే ఎక్స్పెక్ట్ చేస్తారంటే, కాబట్టి ముందు పోవాలని కోరుకుంటూ మా గణేష్ పత్రిక ఫోటోగ్రాఫర్ రాము, నాకంటూ జీవం, నాకంటూ ఒక ప్రాణం, నాకంటూ ఒక చేయుత, అతను నాతో పాటు కాకుండా నేను లేకున్నా నా తరానికి కూడా బాగా చేయుత అందించేందుకు ఒక బృందం నాకు ఏర్పాటైంది. నాకు తొలి వీడియోగ్రాఫర్ అంటూ ఉంటే సుధాకర్, ఆ అబ్బాయి దగ్గర దగ్గర ఒక 40-35 పైన ఉంటుంది సంవత్సరాల అనుబంధం. ఆంధ్రభూమి ఫోటోగ్రాఫరు. మరి ఆ పత్రిక కొన్ని యుగాల పాటు నడిచింది. తర్వాత కొంచెం కరోనా ఎఫెక్ట్ పడడం వల్ల యాజమాన్యంలో మూసివేయడం జరిగింది. వారిని తిరిగి మన గణేష్ పత్రికకు స్టాఫ్ రిపోర్టర్గా తీసుకోవడం జరిగింది. తర్వాత మధు వార్త పుట్టినప్పటి నుంచి ఉన్నాడు ఆయన. సీనియర్ మోస్ట్ ఫోటోగ్రాఫర్ గతంలో. ఆ సంస్థ కరోనా సమయంలో ముందు అన్యాయం అనే కొంతమంది ఉద్యోగస్తులను తొలగిస్తూ ఉంటే అతన్ని కూడా తొలగించడం జరిగింది. అతను నాకన్నా సీనియర్ అనుకుంటాను. అతన్ని కూడా తీసుకోవడం జరిగింది పత్రికలో, మన గణేష్ పత్రికలోనే. ప్రజాశక్తి కరోనా ఎఫెక్ట్ పడి ఉద్యోగస్తులు తొలగిస్తే, ఉద్యోగస్తులు అక్రమంగా తొలగిస్తే ఉద్యమాలు చేపట్టి ఆ పత్రిక యాజమాన్యం వాళ్ళు ఆ పత్రికలో పనిచేసే సిన్సియర్ ఫోటోగ్రాఫర్ని కూడా తొలగించడం జరిగింది. అతను కూడా మన పత్రికలో తీసుకోవడం జరిగింది. అంటే వీళ్ళందరూ దగ్గర దగ్గర 30 ఏళ్ళు పైన పైబడిన వాళ్ళే, అనుభవంలో ఉన్న వాళ్ళు. ఇంకా రాము నా పత్రికకు ఏదన్నా ఒక అడుగు ముందుకు పోవాలన్నా కూడా ఆయనే కారకుడు. ఎక్కడ ఉన్నా, ఏ ఊర్లో ఉన్నా నాకు కావాల్సిన ఫోటోలు పంపిస్తూ అందిస్తూ ఉంటాడు. నా కుటుంబానికి ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా వెంటనే నిలబడి సరే సార్ ఉంటాలేండి సార్ తోడుకుంటాను అని ఉన్నాడు. ఇంకా అన్నిటికన్నా కూడా ఉన్నాడు మా భరత్, టీ స్టాల్ అబ్బాయి వస్తున్నాడు. ఆ అబ్బాయి చిన్న పిల్లవాడు, ఇంతే. ఆ అబ్బాయికి 4 అక్క చెల్లెలు, ఆడపిల్లలు. నాన్న నేను సైకిల్లో పోయి కెమెరా పట్టుకొని సైకిల్ తొక్కుంటూ కలెక్టర్ ఆఫీస్కి పోతే చూస్తే సార్ ఉద్యాన పచ్చి వేడి సార్, బాబు తినాలి సార్ అంటూ ఆప్యాయంగా పలకరించేవాడు. ఇప్పుడే తినేసి ఇంటికాడ నుంచి వచ్చాను అంటే బుద్ధి తినాలి సార్. అలా ఉన్న వ్యక్తి అనుకోకుండా కొన్ని సంవత్సరాల తర్వాత రోడ్డును పారేశారు కలెక్టర్. నేను అదే సమయంలో ఒక ఫోటో కొట్టాను. కలెక్టర్ కాకా ఒకటే కలెక్టర్ కేక్ అని పెట్టి వార్త రాస్తే ఆ కలెక్టర్ పిలిపించి ఏమనుకుంటున్నాను అంటే, ఏం నువ్వు కలెక్టర్ అయితే నాకేంటి, వాడు తప్పు చేసి శిక్షించండి, తప్పు చేయనప్పుడు మీరు శిక్షించడం ఏంటి అని. అప్పుడు ఆయన ఏం చేయమంటారంటే, ఆ అమ్మాయిలకు పెళ్ళైనంత వరకు మీరు అతన్ని తొలగించకూడదు అక్కడి నుంచి, ఫోటోల నుంచి అని చెప్తే, ఒక చోట చూపించండి నేను అక్కడే పెడతాను, అక్కడే ఉంచాడు. అదే మా నాయన హాస్పిటల్ అడ్మిట్ అయితే 84 ఏళ్ళ వయసులో వెంటిలేటర్లో ఉంటే ఉన్న ఇల్లుని అమ్మేశాను, 3 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నాను. ఆ అబ్బాయి 20 రోజుల తర్వాత ఏం సార్ మీరు టీ తాగడానికి రావడం లేదు, ఫోన్ చేశాడు. లేదు బాబు ఇట్లా హాస్పిటల్లో నాన్న అడ్మిట్ అయినాడు, నేను రాలేని పరిస్థితి ఉన్నా అంటే సాయంత్రం వచ్చాడు. ఇల్లు అమ్ముకోవడం సార్, పిల్లలు ఉన్నారు కదండి, ఏం చేయమంటారు అందరూ చెప్పేవాళ్ళే, కానీ ఎంతో కొంత సాయం చేయగలుగుతా అంత చేయలేదు కదా అంటే
ఆ అబ్బాయి 2 లక్షల రూపాయలు ఒక న్యూస్ పేపర్లు పట్టుకుని తీసుకొచ్చాడు. 2 లక్షల రూపాయలు బాండ్ లేకుండా. ఏంట్రా అంటే ఆ రోజు మేము వీధిలో పడితే 50 లీటర్లు మమ్మల్ని కాపాడలేదు సార్. మా అక్క చెల్లెలు మేము రోడ్డును పడితే ఆదుకున్నవాడు లేడు సార్. మా నాయన అంటాడు, ఎప్పుడైనా సార్కు మనకు చేతులు ఇస్తాడా, సార్కి ఎప్పుడో చేతులు అందించరా అని చెప్తూ ఉంటాడు అని ఆ అబ్బాయి రుణం తీర్చుకున్నాడు. వయసులో నా తమ్ముడు ఆదుకోవడంలో వాడు నాకు అన్నలాంటివాడు. నిజంగా ఆ అబ్బాయి కూడా సన్మానం చేస్తున్నారు, ఇప్పుడు వస్తా అని చెప్పినాడు. బలవంతంగా అది కూడా వద్దు సార్ మీ యొక్క ఇది అది. కాబట్టి ఈ కార్యక్రమంతో ముగిస్తున్నా. ఇదో వస్తా ఉన్నాడు. తీస్తే లోపల సత్యనారాయణ గుప్తా సార్ జన్మదిన సందర్భంగా చాలా అందంగా ఉంది సార్. బాగున్నా చాలా బాగుంది. మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు రాము. చాలా బాగా ఉంటాయి. చాలా బాగా ఇది పద్మశం ఇట్లా తొంగి తీస్తున్నారు. కౌరే పడ్డలు 22లో 22 22 కదా. చాలా బాగుంది. ఫోటో ఫోటోని చాలా పేపర్లో చూసే ప్రతి ఫోటోలు చాలా అందంగా ఉంటాయి. పేపరే ఇక్కడ చాలా బాగా వస్తాయి. పేపర్ కవరేజ్ మాత్రం ఫోటోస్ ప్రతి పేజ్. లక్ష్మి సైరాబాను మేడం అనంతపురం నుండి రాలేకపోయారు. అనుకోకుండా ఉదయం బయలుదేరారు, కానీ చివరిలో ఆగిపోయారు. జన్మదినం సందర్భంగా సత్యనారాయణ గుప్తా సార్కు ఏమని ఇచ్చారంటే, ప్రతి ఉదయం సూర్యకిరణంలా ఉదయాన్నే కాంతి చింతించే పొద్దు తిరుగుడు పువ్వుల మీరు ఎప్పుడూ ముందడుగు వేస్తూ సాగిపోవాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలతో సైరాబాను. ఏ మేడం పంపించారు. ఇప్పుడు లక్ష్మి పద్మజ మేడం సావిత్రిబాయి పూలే అవార్డు గ్రహీత. అవార్డు గ్రహీత చూడు, నాగార్జున సాగర్లో ఉండి వచ్చిందా రెండు 2024 7వ జాతీయ కవిత్రుల సమ్మేళనం వేదిక మీద సావిత్రిబాయి పూలే అవార్డు గ్రహీత లక్ష్మీ పద్మజ గారు అందుకోబోతున్నారు. తెలంగాణ వాసు సార్
సార్ ఇక్కడ చూడండి మేడం మేడం ఇంకా కొంచెం కదికది సార్ ఇక్కడ చూడండి మీరు చేయండి మేడం ఉండండి ఇక్కడ కొద్దిగా మీ దగ్గర స్ట్రైట్ అభినందనలు సావిత్రిబాయి పూలే అవార్డు గ్రహీత మేము కరోనా సమయంలో సాహితీ గంగానది అనే పేరు మాకు బిరుదును ప్రకటించారు. సాహితీ గోదావరి శోభ గారు. గంగానది అంటే మీ సాహిత్యం కూడా నిరంతరం ఇలాగే ప్రభుత్వం సారికి అభినందనలు, ప్రత్యేక అభినందనలు. ఇలాంటి అవార్డులు కూడా మాకు ప్రకటిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఈరోజు సావిత్రిబాయి పూలే అవార్డులు అందుకున్న వారిలోని ఉత్సాహం, ఉద్వేగం, ఉత్తేజం, సాహిత్యం పట్ల వారికి ఉన్న అభిమానం ఇలాగే కొనసాగాలని ఆ సావిత్రిబాయి పూలే అవార్డులు, సావిత్రిబాయి పూలే పేరును మీరు మీ పేరు ముందు చేర్చుకొని మీరు ఇలాగే ముందుకు సాగాలని, స్త్రీ జాతికే ఒక ఆడి ముత్యంగా నిలవాలని కోరుకుంటూ అభినందనలు తెలుపుకుంటూ పద్మజ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు. మీకు ఈ అవార్డుకి అభినందనలు కాదు నాకు తెలియదు, కానీ నా జీవితంలో చిన్న ఉదాహరణ చెప్తాను. నేను చాలా కష్టపడి చదువుకున్నాను. నాగార్జున సార్లు పుట్టి పెరిగి డిగ్రీ, పీజీసీ డిప్లొమాలు, ఫ్యాషన్ డిజైనింగ్ అన్నింటిలో పీజీడీసీ అన్ని హైదరాబాద్ చదివాను. తర్వాత చదువు విలువ బాగా తెలిసిన భర్త దొరకడం చాలా అదృష్టం. మా వారు కూడా 4 పీజీలు, ఒక పిహెచ్డీ, ఒక 40 పీజీ డిప్లొమాలు చేశారు, కూడా చేస్తున్నారు. నిత్య విద్యార్థి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసులో వేసి లాస్ట్ ఇయర్ రిటైర్ అయ్యారు. నాకు ఒక పాప ఎంబీబీఎస్ చదువుకుంది, అయిపోయింది. పీజీ రాసింది, పీజీ అడ్మిషన్లో చేరబోతోంది. మా పాపతో పాటు చదువుకున్న కొంతమంది విద్యార్థులకి ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళ తల్లిదండ్రుల వైపు నుండి. అందువల్ల వారికి నేను క్యాష్ రూపంలో చేసే సాయం కన్నా వసతి రూపంలో చేసే సాయం నేను చేయగలుగుతాను అని నాకు 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి ఉంది. మేము వేరే ఇంట్లో ఉంటాము. ఆ ఇల్లు ఒక 5 పిల్లలకి ఉచితంగా ఇచ్చి 2 సంవత్సరాల నుండి మా పాప ఫిలిప్పీన్స్లో ఎంబీబీఎస్ చదివింది. అక్కడ నుండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు, ఇండియా వచ్చిన వాళ్ళు డిగ్రీ క్వాలిఫై అవ్వాలంటే ఇక్కడ ఎఫ్ఎంజీ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ రాయాలి. ఆ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితేనే ఇక్కడ డిగ్రీ క్వాలిఫై అవుతుంది. అంటే వ్యాలిడ్ అనమాట. ఆ మెడికల్ డిగ్రీ ఇక్కడ వ్యాలిడ్ ఇండియాలో. సో ఆ ఎగ్జామ్ రాయడానికి ఇక్కడ కోచింగ్ తీసుకుంటుంటే వాళ్ళు విడిగా రోజు తీసుకుని అక్కడ ఉండలేకపోయారు. అందుకని మా ఇల్లు ఇచ్చి 5 పిల్లలకి భోజనం పెట్టి వాళ్ళకి సహకరించాను. వాళ్ళు చాలా చక్కగా అందరూ సక్సెస్ఫుల్గా పాస్ అయ్యారు. అందరూ పీజీ రాశారు. పీజీలో మంచి ర్యాంక్స్ వచ్చాయి, చేరబోతున్నారు. అది చాలా సంతోషంగా ఉంది. సత్యనారాయణ గుప్తా గారు ఇలాంటి అవార్డు డిక్లేర్ చేయడం అన్నది అసలు నాకు అసలు మాటలు రావట్లేదు. సావిత్రిబాయి పూలేనే కనిపిస్తున్నారు. చాలా కష్టపడి చదువుకున్నానండి. కేజీ టు పీజీ. ఐ నో ద వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్. అందుకే చాలా చాలా విలువ తెలిసింది. మా నాన్నగారు కూడా సామాన్య ఉద్యోగి, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆయన మమ్మల్ని హైదరాబాద్లో పెట్టి చదివించుకున్నది కూడా ఆ రోజుల్లో అడ్వెంచర్. ఈ రోజుల్లో నా వంతుగా ఆర్థికంగా చిన్న చిన్న సాయాలు చేస్తాను, కానీ ఫిజికల్గా సోషల్గా ఇలాంటి సాయాలు చేస్తుంటాను. అదే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హృదయపూర్వక ధన్యవాదాలు. సత్యనారాయణ గుప్తా సార్ పుట్టినరోజు సందర్భంగా ఎం విజయలక్ష్మి మేడం వాళ్ళు వాళ్ళ టీం ద్వారా సార్ సన్మానించుకుంటున్నారు, శుభాకాంక్షలు జరుపుతున్నారు. వచ్చినటువంటి మార్కెట్ యార్డ్ కమిటీ మాజీ చైర్మన్ శమంతమన్ మేడం గారిని, మన గణేష్ గుప్తా సార్ మరియు మేడం 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 నిలబడండి కొంచెం సార్, కొద్దిగా సన్మానించడం జరుగుతాం. సార్ ఇక్కడ చూడండి సార్. ఓకే మమ్మల్ని ఇలాగే
తప్పకుండా ఇదే మాట్లాడుతున్నాను. అంతే లక్షణంగా మేడం మేడం ఆ ఎమోషన్లోనే నీ కవిత వస్తుంది. అదే ఆవేశం రాయాలి, అదే రావాలి కదా. ఇప్పుడు ఇవ్వండి. కూర్చోండి 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 మళ్ళీ నేర్సపు చాలండి. హలో నేను నేర్సప్పుడు నీకు టైం అది నిలబడి నిలబడి సార్ నిలబడి సార్ బాబా బాబా ఏ భద్రం మేడం మేడం మీరు అట్లా పడి వదిలేసి నన్ను వదిలేసి అట్లా పట్టుకో ఈసారి స్ట్రాంగ్ కావాలా 2 అక్షరాలకే అమ్మ చేసిన పాయసం నేనే అనుకుంటున్నాను ఓకే అన్నాడు సార్ బాగుంది సార్ సార్ కట్టాడు అందరు కట్టాడు అదే బాబు చూడు
దాని అది ఉండు మామూలు అసలు సైడ్ ಮಾಡಿದೆ ఇక్కడ చూడు నేనే ఇంత చెప్పిన అదే భరత అబ్బాయి నీ గురించి అనుమానం చెప్పిన వయసులో చిన్నవాడు సాయం అందించడం పెద్దవాడు ఈ వయసులో ఇంత సింగారం మా వయసులో ఏం సింగారం చేస్తారా రమ్మని ఓకే ఫోకస్ అదేవిధంగా గద్వాలకు చెందిన లీలా గారు రావడం జరిగింది. కొన్ని ఉద్యోగ పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు అనుకూలం చేసుకొని సమయాన్ని చూసుకొని రావడం జరిగింది. చాలా సంతోషం. వారికి ఇచ్చిన అంశం మీద చెప్పవలసిందిగా ముందుగా లీలా గారిని కోరుతున్నాను. ముందుగా సార్ గారికి, తర్వాత నాతో పాటు ఇక్కడికి వచ్చిన శోభ మేడం గారికి, బెన్నమ్మ మేడం గారికి, సోనా జోషి మేడం గారికి, తర్వాత జ్యోతి మేడం గారికి అందరికీ కూడా శుభ మధ్యాహ్నం తెలియజేస్తున్నాం. ఈ కవిత్ర సమ్మేళనం కోసం నాకు ఇచ్చిన టాపిక్ వచ్చేసి టెలిఫోన్. నా కవిత: ట్రింగ్ 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 ధ్వని వినినంతనే చుట్టూ చేరే జనాలు. ఒకరి తర్వాత ఒకరుగా మాట్లాడుతూ కేరింతలు కొట్టేవారు కొందరైతే, కన్నీరు తుడుచుకొని జాగ్రత్తలు చెప్పేవారు ఇంకొందరు. గుసిగుసి నవ్వులతో తమ వారి ప్రేమను, ఆప్యాయతను నిండుగా దాచుకొని మురిసిపోయేవారు మరికొందరు. అల్లంత దూరాన ఉన్న తన వారి యోగక్షేమాలు తెలిపి చక్కగా పలుకరించే నేనంటే ఎంత ఇష్టమో అంత గౌరవం కూడాను. నేనేనండి మీ టెలిఫోన్ని. ఆ రోజుల్లో నేను అపురూపం. ఇంట్లో ల్యాండ్లైన్గా, తదుపరి సెల్ ఫోన్గా, మీ చేతుల్లోనే కాదు గుండెల్లో ఒదిగిపోయిన ప్రేమను మరిప్పుడో ప్రపంచాన్ని అరచేతిలో చూపిస్తూ, అర ఘడియ నన్ను వదిలి ఉండలేని వానిగా నిన్ను మలుస్తూ, ప్రపంచాన్ని అరచేతిలో చూపిస్తూ, అర ఘడియ నన్ను వదిలి ఉండలేని వానిగా నిన్ను మలుస్తూ, అందరి నుండి నిన్ను వేరుపరిచి నా బానిసగా మార్చుకుంటూ, నిన్ను ఏకాకిని చేసిన నిరజానని
అందరి నుండి నిన్ను వేరుపరిచి నా బానిసగా మార్చుకుంటూ నిన్ను ఏకాకిని చేసిన నెరజానని నీ ప్రతి ఆలోచన నాదిగా మార్చుకుని గాలానికి చిక్కిన చేపల విలవేలాడేట్టు చేస్తున్న నెట్టింటి నీటుగత్తెని నీ ప్రతి ఆలోచన నాదిగా మార్చుకుని గాలానికి చిక్కిన చేపల విలవేలాడేటట్టు చేస్తున్న నెట్టింటి నీటుగత్తెని ఆన్లైన్ గేమ్లతో లోన్లతో మిమ్మల్ని నరకకూపంలోకి నెట్టేస్తూ ఆన్లైన్ గేమ్లతో లోన్లతో మిమ్మల్ని నరకకూపంలోకి నెట్టేస్తూ విలాసాన్ని ఉల్లాసాన్ని దోచేస్తూ నిట్ట నిలువున నీ కాలాన్ని నిన్ను శాసిస్తున్న నిశ్శబ్ద టెక్నాలజీ విప్లవాన్ని నిట్ట నిలువున నీ కాలాన్ని నిన్ను శాసిస్తున్న నిశ్శబ్ద టెక్నాలజీ విప్లవాన్ని నేను స్మార్ట్ ఫోన్ని యావత్ ప్రపంచము నా ముందు చేతులు చాపి అర్థిస్తుంది నేడు యావత్ ప్రపంచం నా ముందు చేతులు చాపి అర్థిస్తుంది నేడు ఆకలైన ఆనందమైన వివరమైన విజ్ఞతైన దేనికైనా నేనే దిక్కుమే ఆకలైన ఆనందమైన వివరమైన విజ్ఞతైన దేనికైనా నేనే దిక్కుమే నీతోనే నిన్ను ఓడింపజేస్తూ నిత్యం నీపైనే గెలుస్తూ అంత మెరుగని రేపటిని నీకులాగే ఆకాంక్షిస్తూ కాలంను గుప్పిట్లో పెట్టుకొని కదులుతున్న మాయా జగతిని ఇంద్రజాలాన్ని స్మార్ట్ ఫోన్ని అంత మెరుగని రేపటిని నీకులాగే ఆకాంక్షిస్తూ కాలాన్ని గుప్పెట్లో పెట్టుకొని కదులుతున్న మాయా జగతిని ఇంద్రజాలాన్ని స్మార్ట్ ఫోన్ని ధన్యవాదాలు ఇస్తున్నట్టు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా. అంశం టెలిఫోన్ శబ్దంతో పాటు చాలా బాగా చెప్పారు మేడం. అది సెల్ ఫోన్ వచ్చాక ఇంట్లో 10 మంది ఉన్నా ఒకటే, ఒకరున్నా ఒకటే లాగా అయిపోయింది. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ. అది పనికి వచ్చేదైనా పనికి బాధతో కూడుకున్నదైనా సంతోషమైనా బయట వాళ్ళవన్నీ మనం చదివేస్తుంటాం, కానీ ఇంట్లో వాళ్ళ విషయాలు మాత్రం మనము దగ్గర వరకు రానివ్వకూడదు. ఎందుకంటే మాట్లాడుకోవడానికి సమయం దొరకడం లేదు. సెల్ ఫోన్లోనే అన్నీ చూపిస్తాం. కానీ ఇక్కడ నెరజానము, నీటుగత్తెను, మాయా జగతిని, మాయాజాలాన్ని, ఇంద్రజాలాన్ని అవి చివరికి స్మార్ట్గా ఉంటారు కాబట్టి స్మార్ట్ ఫోన్ అని చెప్పేసి సెల్ ఫోన్ మీదే కవిత అల్లడం అనేది చాలా మంచిగా రాశారు. మంచి అంశం. సెల్ ఫోన్ అంటేనే ఏం రాస్తామో అని అనుకున్నా, కానీ ఇంకా కొన్ని విడుదల చాలా వచ్చేసాయి. పదాలు మళ్ళీ ఇంకొకసారి కూడా మళ్ళీ ఆ కవిత అన్నది మళ్ళీ ఒకసారి మా కోరిక మీదుగా సెల్ ఫోన్ అంటే అవతల వాడు సాహసం చేయాలి. ఒక ముత్యము చిప్పులో ఉంటుంది, సముద్రం గుడ్డున కింద ఎక్కడో లోపల ఉంటుంది. అలా ముత్యం కావాలని సాహసం చేయాలి, గుర్తించాలి ఎక్కడ ఉంది ఆ ముత్యం అనేది. సాహిత్యంలో ఎంతోమంది ఉన్నా వారి యొక్క భావాలను వెలుగులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ వస్తుంది. చూసేందుకు వినేందుకు టెలిఫోన్ అనే దాని మీద ప్రపంచాన్ని చుట్టూ తిరిగి వచ్చారు. భిన్నంగా ఉంది, అందులో వాస్తవాలు ఉన్నాయి. నేను లేకపోతే లేదు ప్రపంచం అని అంటూనే శృతి మించితే ఏదైనా ప్రమాదం, అదుపులో ఉన్నంత వరకు ఏదైనా ఒకటి. ఈ టెలిఫోన్ కానీ, రేడియో కానీ, దూరదర్శన్ కానీ ఇవన్నీ మనకు పాజిటివ్ దృక్పథంతో తీసుకుపోయినవి. కాలక్రమేణా స్మార్ట్ ఫోన్స్ వచ్చాక ప్రపంచాన్ని మన చేతుల్లో ఉన్న మంచికి వాడుకోవాలి తప్ప చెడుకు వాడుకుంటే నష్టం మనకే కలుగుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. శృతి మించి చూడడం కూడా ప్రమాదమే. కంటి దెబ్బలు, ఆరోగ్యం, ఒత్తిడి. మనం నిద్రపోతాము, మన సెల్ ఫోన్ మాత్రం నిద్రపోదు, ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. ఆర్కేడ్ నైట్ టైం దాన్ని కూడా 10 రోజులు విశ్రాంతిద్దాం.
ఇప్పుడు చాలా టైం మిగులుతుంది. ఆలస్యం అమృతం విషమంటారేమో. నాకు ఇది అమృతమో విషమే అర్థం కాలేదు. నాకైతే విషమే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజంతా ఇక్కడ గడపాలని ఒక సంవత్సరం నుండి ఎదురు చూస్తుంటాం. మాట్లాడుకుంటూ ఈ సత్యమ్మాయి ఒక్కోసారి ఒక్కో తుఫాను వచ్చినట్లు ఒక్కోసారి ఒక్కో మాట అంటారు. ఈ సంవత్సరం ఇది పెట్టినంటారు, అయ్యా ఇంట్లో పెట్టారంటారు. ఈ మాట్లాడదామంటే ఫోన్లో అయినా పట్ట అంటారు. ఎందుకు మా ఇంట్లో సరే నిదానంగా అయినా మళ్ళీ పెడతారు అనుకుంటారు అనమాట. ఒకసారి కోపడతారు. కోపడి ఈ సంవత్సరం పెట్టాలి, జాతీయ కవయిత్రుల సమ్మేళనం లేదు, క్యాన్సల్ అంటారు. ఎట్లా చేయాలి, మీకు ఎవరు మాట్లాడతారు అని మీ ఇద్దరు మాట్లాడుకుంటుంటాం. ఇప్పుడు మన జ్యోతి లేదు. ఒకసారి పోదాం జ్యోతి అంటే మామి చూసి కర్నూలుకి వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయినట్లు అయిపోయింది నా పరిస్థితి. కానీ ఏదేమైనా ఇదైతే నిజం. ఎందుకంటే మేము అక్షరం పట్టుకున్నాం, మేము రాస్తాం. దేవుడు మాకు అది ఇచ్చాడు. మాకు అంతరంగంలో మా అనుభవంలో ఆ అక్షరం అనేది, ఆ తపన, ఆ తపస్సు, ఆ యొక్క బీజం అనేది ఉంది. ఏదో మేము రాస్తూ పోతున్నాం. కానీ మమ్మల్ని కర్నూలులో ఫలానా వారు కవులు అని చెప్పేసి మమ్మల్ని మలచి మా అక్షర బీజంలో మొలుస్తున్న మమ్మల్ని, మా మొక్కల్ని మలచి కర్నూలులో తను నిలచి పిలచి మమ్మల్ని ఆహ్వానించి ఇక్కడ కూర్చోబెడుతున్నారంటే దీన్ని మేము నిర్లక్ష్యం చేయడం అనేది ఎప్పటికీ జరగదు సార్. ఇట్స్ నాట్ ఏ సమ్మేళనం, ఇట్స్ అ ఫెస్టివల్ ఫర్ us. ఇది మా సొంత ఫంక్షన్. ఇది మిగతా వాళ్ళకి ఎక్కడెక్కడ ఉంటాయో మాకైతే తెలియదు, కానీ ఇదైతే మాకు మా సొంతమే. ఇది వేరే ఎవరో కాదు. సత్యమ్మాయి అంటే ఈజ్ నాట్ నన్ ఆఫ్ అవర్ ఓన్ పర్సన్, అంతే అన్నమాట. గణేష్ సావిత్రిబాయి పూలే గారి ముందు మాట్లాడే బదులు మా అన్నగారి గురించి మేము మాట్లాడాలి, మా అబ్బాయి గురించి. గణేష్ సాహిత్య సదనం ఇక్కడికి వచ్చాక నా మనసులో ఇప్పుడు కూర్చొని రాసాయి. గణేష్ సాహిత్య సదనం అడిగడగానే వికసించే వదనం, అమూల్యమైన ఈ దినం మా అబ్బాయి సత్యం గారి జన్మదినం. క్లాస్ ఎందుకు అడిగడగానే నాకు సంతోషం అనిపించిందంటే ఆ మధ్య దొంగలు పడ్డారని పెట్టారు. ఊరిని అసలే పెడతారా పెట్టరా ఈ కవి సమ్మేళనం అనుకుంటుంటే వాడేవాడో దొంగ పోయి ఎక్కడ వెళ్ళాడు అనిపించింది మనక. అప్పుడే నేను పెట్టాను సార్, మూలిగినాక పైన తాటికాయ పడిన అట్లా మళ్ళీ వీడేవాడు వచ్చాడు దొంగ అనుకున్నాను. అందుకనమాట అసలు వస్తామా రామనుకుంటే ఆశ నెరవేరినందుకు గణేష్ సాహిత్య సదనం అడిగిడగానే వికసించే వదనం, అమూల్యమైన ఈ దినం మా అబ్బాయి సత్యం గారి జన్మదినం, మా అందరికీ ఆనందాల పర్వదినం. ఎందరో మహిళా రచయిత్రులకు, మరెందరో కలం ప్రియులకు ఊపిరి పోసి ఆయువునిచ్చిన స్థలం. ఎందరో మహిళా రచయిత్రులకు, మరెందరో కలం ప్రియులకు ఊపిరి పోసి ఆయువునిచ్చిన స్థలం కర్నూలు జాషువా గారి శుభ సంకల్పం. కర్నూలు జాషువా గారి శుభ సంకల్పం. ఏ గూడు చేరినా, ఏ పీఠంన నిలచిన, ఏ గూడు చేరినా, ఏ పీఠంన నిలిచిన. ఎందుకు ఈ మాట మాట్లాడామంటే సార్ ఈరోజు మమ్మల్ని అందరు పిలుస్తున్నారు. వారందరి పిలుపుకు కారణం ఏమంటే మేమేదో వెలిగినాం కానీ కాదు, మమ్మల్ని వెలిగించిన మీ నూనె. ఆ నూనె లేకుంటే ఈ ఒత్తులు వెలగవు. ఈరోజు ఈ ఒత్తులు వెలుగుతూ ఉన్నందుకు మమ్మల్ని ఆ వెలుగును చూసి పిలుస్తున్నారు.
సో కాబట్టి ఈ నూనెను మేము మర్చిపోకూడదు. ఏ గూడు చేరినా ఏ పీఠంనా నిలిచినా తప్పదు పిలుస్తారు కాబట్టి మరువబోకుమా మగువ ప్రతి మహిళకి చెప్తున్నా. నెక్స్ట్ ఇయర్ ఈ రోజు చెప్తున్నా సార్, ఈ హాల్ మీకు పట్టాలి ఖచ్చితంగా రాసుకోండి. వచ్చే సంవత్సరానికి చూడండి, కావాలంటే 2 రోజులు ముందు రోజు 2 రోజులు సెలవు అయినా పెట్టేస్తారు. యాక్చువల్గా మొన్ననే సెలవు పెట్టేస్తారు, లేకుంటే పెడుతుంది. ఏ గూడు చేరినా ఏ పీఠంన నిలచిన మరవబోకుమా మగువ ఇది నీకు ఊపిరినిచ్చిన స్థలం. మరవబోకుమా మగువ ఇది నీకు ఊపిరి ఇచ్చిన స్థలం. మరవబోకుమా మహిళ ఇది కవిగా నిన్ను నిలిపిన స్థలం. మరవబోకుమా మహిళ ఇది కవిగా నిన్ను నిలిపిన స్థలం. మరవబోకుమా మహిళ ఇది నిన్ను కవిగా మలచిన స్థలం. మరవబోకుమా మహిళ ఇది నిన్ను కవిగా మలచిన స్థలం. మరవబోకుమా మహిళ ఇది నిరంతర అక్షరధామం. మరవబోకుమా మహిళ ఇది నిరంతర అక్షరధామం. అడుగుతే కూడా అన్నం పెట్టని లోకం. అడుగుతే కూడా అన్నం పెట్టని లోకం. అడిగితే కూడా ఆదరించని పాపిష్టి లోకం. అడిగి మరి మా కవితలు రాయించి మాతో మమ్మల్ని వెలిగిస్తున్న పుణ్యధామం మా సత్యంబాయి గారి జన్మదినం. అడిగి మరి మాతో కవితలు రాయిస్తూ మమ్మల్ని వెలిగించిన పుణ్యధామం మా సత్యంబాయి గారి జన్మదినం. ఇంకా ఉన్నాయి, చాలా రాయలేదు. మేడం గారు నా పేరు పిలిచాక ఆపేశాను మాట. ఎంత ఎంత చెప్పినా కూడా మాటలు సరిపోవు. ఇది వాస్తవం, ఇది వాస్తవం. కర్నూలులో మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, కవిని కవిగా ఎవరు గుర్తించట్లేదు. కవిలో కూడా కులాలు వచ్చేసాయి, బంధువులు వచ్చారు. ఒక కులం వచ్చింది, కులంలో ఒక బ్యాచ్ అయింది. మళ్ళా ఆ కులంలో బంధువులు ఒక బ్యాచ్, బంధువుల్లో రక్త సంబంధం ఒక బ్యాచ్, రక్త సంబంధంలో సొంత బిడ్డలు ఒక బ్యాచ్. ఇంకేడ కవులకు కళానికి విలువ లేని స్వార్థ పరులు, రాక్షస అక్షరం పైన రాక్షస క్రీడ ఆడుతున్న కీచకులు సంచరిస్తున్న కాలం. ఈ కాలంలో అక్షరాన్ని గుర్తించి స్వచ్ఛందంగా ₹1 ఆశించకుండా అడిగి, ఈ మధ్య మీరు కవిత రాయట్లా, ఎందుకు మీరు కవితలు రాయరు, నువ్వు చచ్చిపోయినట్లే శాపం పెట్టేస్తారనమాట. మీరు కవి అనేవాడు నిరంతరము అక్షరాలు రాస్తూనే ఉండాలి. నువ్వు రాయట్లేదంటే నువ్వు చచ్చిపోయి ఉంటాడు. ఇక వాట్సాప్ లో దేవుడా తండ్రి నాయన మా సార్ వద్దంటే నన్ను కర్నూలు తీసుకొచ్చినాడు, 3 పుస్తకాలు రాద్దామంటే కనీసం కవిత కూడా రాయడానికి టైం లేకుండా దరిద్రం అనిపిస్తుంది అనమాట. అంటే సార్ నిజం చెప్తున్నాము, మీరు చేస్తున్న సేవ చాలా గొప్పది. మంచివాడికి శత్రువులు అనేకమాట. సో మీరు కళానికి మీరు ఇస్తున్న విలువ చాలా విలువైంది. ఎవరు మా దగ్గరకు వస్తారు, ఒక చిన్న పేపర్ సంవత్సరానికి 2 మాటలు వేస్తేనే 5,000 తీసుకుంటారు, 2,000 ఇవ్వమంటారు. సంవత్సరానికి ఇంత చిన్న మ్యాటర్ 1 ఇయర్ అడిగి ఇంత పేజ్ ఇస్తున్నారు. మనం రాయలే కానీ మిగడానికి ఆయనకేం పొదుగలేదు. కన్న తల్లిదండ్రులకి బిడ్డలు రెక్కలు వచ్చి సంపాదన మొదలు పెట్టినప్పుడు ఆ సంపాదన చూసి పరాయి వాళ్ళందరూ వచ్చి గౌరవించి తీసుకొని పోయినప్పుడు కన్న తల్లిదండ్రిని ఈసడించుకునే జాతి మనం. కాబట్టి ఈరోజు సత్యంబాయి వలన పైకొచ్చిన మేము కూడా, మనమందరం కూడా రెక్కలు వచ్చినా కూడా ఆ రెక్కలు ఎక్కడి నుండి వచ్చాయి, ఆ రెక్కలకి బలం ఎవరు ఇచ్చారు, ఆ బలాన్ని
మర్చిపోకూడదు. మర్చిపోయి దూరం వెళ్ళకూడదు. ఖచ్చితంగా జన్మస్థలానికి ఖచ్చితంగా రావాల్సింది. ఇది జన్మనిచ్చిన స్థలం మనకి. ఈ స్థలాన్ని మర్చిపోతే ఈరోజు వెళ్ళవచ్చేమో కానీ ఖచ్చితంగా కాలం అయితే క్షమించం. ఇది మాత్రం తథ్యం. నాకు ఇచ్చిన అంశం సావిత్రిబాయి ఫులే గారు జాతీయ కవిత్రుల సమ్మేళనానికి మెయిన్ అంశం. నారీ జాతిరత్నం కీర్తి కిరీటం సావిత్రిబాయి ఫులే. నారీ జాతిరత్నం కీర్తి కిరీటం సావిత్రిబాయి ఫులే. ఈరోజు విద్యా వ్యవస్థ ఇంత వచ్చింది, రెవల్యూషన్ వచ్చింది, స్వాతంత్రం వచ్చింది, స్వతంత్ర ఫలాలు అనుభవిస్తున్నాం మనం. అయినప్పటికీ కూడా ఈరోజు కూడా నిరంకుశత్వం, అక్షర పీడితులు, అక్షరాన్ని అంటే చదువు, అన్ని రకాల బాధలు, పీడలు ఇప్పటికీ దేశాన్ని పీడిస్తూ దేశంలో సంచరిస్తున్న టైం 20వ శతాబ్దం ఇది. ఇంకొన్నేళ్ళు ఉంటే పోతుంది అంటున్నారు. పోతుందో లేదో మనం తెలియదు. ఆ లోపల మనం పోతాం ఖచ్చితంగా. మనమైతే పోతాం. అయితే ఈమె పుట్టింది దాదాపు 18వ శతాబ్దం. 18వ శతాబ్దం అంటే మనకి స్వాతంత్రము లేదు, అక్షరము లేదు, మహిళకి హక్కు లేదు, మహిళలకు ఓటు లేదు. మహిళ ఒక వంటింటి కుందే ఆ కాలంలో. మహిళ బయటకు రాకూడదు. బయటకు వస్తే అంతేనా వంటింటి నువ్వు ఆడదానికి నీకు ఎందుకని. ఈ రోజు కూడా అదే మాటలు ఉన్నాయి. ఇప్పుడు ఇంత యుగంలో ఇంత విప్లవం వచ్చి ఇంత చదువుకొని ఇంత అవేర్నెస్ ఉన్నాయి. ఈ టైంలోనే ఇంతగా మహిళల్ని అణిచివేస్తూ శారీరకంగా, మానసికంగా, లైంగికంగా ఎన్నో రకాలుగా మహిళల్ని అణిచివేస్తున్న దరిద్రపు సమయం. కానీ ఎప్పుడే ఇలా ఉంటే ఆ కాలం ఎలా ఉండిండు. ఆ కాలంలో అన్ని రకాల బంధనాలు తుంచి త్రెంచి బయటికి రావడం అంటే అందులో ఒక మహిళ, ఇది సామాన్యమైన విషయం కాదు. ఆ మహాతల్లే లేకపోయి ఉంటే మహిళలమైన మనం ఈరోజు చదువుకునే వాళ్ళం కాదు, ఉద్యోగాలు చేసే వాళ్ళం కాదు. ఆ మహాతల్లి ఎన్ని అవమానాలు భరించినారు. బిడ్డలు లేకపోయినా, ఎవరు లేకపోయినా మహిళలకి నేను మేర్చాను, అక్షరాస్యతలు నేను బ్రతికించాను, దళిత మాడల్ని, అన్ని రకాలుగా బాధపడుతున్న ప్రజలని నేను కాపాడాలి అని చెప్పేసి భార్య భర్తలు ఇద్దరు కూడా కంకణం పట్టుకొని నడుము బిగించి చివరి ఊపిరి వరకు కూడా అదే పోరాటంలో చనిపోయారు. అలాంటి మహిళ కవిత రాసే అంశం నాకు ఇచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్ సార్. ఆమె పేరు మీద ఈరోజు సమ్మేళనం జరగడం కూడా చాలా సంతోషమైనటువంటి విషయం. నారీ జాతిరత్నం కీర్తి కిరీటం సావిత్రిబాయి ఫూలే. పారదర్శకత లేని సంప్రదాయాల ఊబిని త్రవ్వి, స్త్రీ స్వాతంత్రము ననచే కట్టుబాట్ల చీకట్ల ద్రోలి, తన ధైర్యాన్ని ఆయుధంగా మలచి అందించి చీకటి కంచెలను చీల్చి చెండాడి చెదరగొట్టి వారిపై అక్షర కాంతి పుంజాలను వెదజల్లిన ఓ మహిళా కాంతి పుంజం సావిత్రిబాయి ఫూలే. పారదర్శకత లేని సాంప్రదాయాల ఊపిని త్రవ్వి, స్త్రీ స్వాతంత్రము నడచే కట్టుబాట్ల చీకట్ల ద్రోలి, తన ధైర్యాన్ని ఆయుధంగా మలచి అందించి చీకటి కంచెలను చీల్చి చెండాడి చెదరగొట్టి వారిపై అక్షర కాంతి పుంజాలను వెదజల్లిన ఓ మహిళా కాంతి పుంజం సావిత్రిబాయి ఫూలే. అక్షర విలువ నెరిగిన విజ్ఞాన జ్ఞాన జ్యోతి
మట్టి చీరను కట్టి అక్షర కాగడ పట్టి, మట్టి చీరను కట్టి అక్షర కాగడ పట్టి బడికి నడిచి, దళిత వాడలను వెన్ను తట్టే పిలిచి పిలిచి, దళిత వాడల వెన్ను తట్టే పిలిచి పిలిచి, అమాయకత్వాన్ని చుట్టిన అజ్ఞానం తుడిచి, రాళ్ళ దాడులు భౌతిక దాడులకు ఎదురు నిలచి, అగ్రవర్ణాల ఆగడాలను అడుగడుగున తెంచి, అక్షరోదయముతో విజ్ఞానం వెలుగులను నింపి, కర్షక కష్టాలను తరిమివేయ వేగు చుక్కై మెరిసి, కడు మూసిన భర్త చితికి తనే నిప్పంటించి, కర్షక కష్టాలను తరిమేయ వేగు చుక్కై మెరసి, కను మూసిన భర్త చితికి తనే నిప్పంటించి. ఎందుకు అంటే వీళ్ళని వెలివేశారు, ఎవరు కూడా రాని పరిస్థితి. మామూలుగా కుమారుడు పుడితే తల్లిదండ్రులకి తలకి పొరి పెట్టారు సాంప్రదాయం. ప్రజల కోసం పిల్లల్ని కనలేదు, ప్రజా ఉద్యమం కోసం పిల్లల్ని కన్నది వాళ్ళకి ఎవరు చినుకు పెడతారు, ఎవరు. అందుకే మహిళగా ఆమె నిప్పు పెట్టి అంత తీశాగా సమాజంలో మూఢ నమ్మకాలను కాల్చి, లేదు వ్యాధి బిడ్డల జేర తీసి ప్రేమించి, ఆకలిని తీర్చ అన్నపూర్ణగా ఎండగా నిలచి, తన జీవితాన్ని ప్రజా సేవలోనే పరవశించి ఒలిచి, తన జీవితాన్ని ప్రజా సేవలోనే పరవశించి ఒలిచి, అంటే తన జీవితం అంతా కూడా పెట్టేసిందాము. కాలగర్భంలో కన్నుమరుగైపోయిన వేగు చుక్క, మొదటి మహిళా ఉపాధ్యాయుని ఆ రాణి చుక్క. కాలగర్భంలో కనుమరుగైపోయిన వేగు చుక్క, మొదటి మహిళా ఉపాధ్యాయుని మా రాణి పక్క. నేటి మహిళా ప్రపంచానికి ఆదర్శమైన వాణి, ప్రతి దేవుని అడుగు జాడల మరువక నడచి, జన్మ ధన్యత నొందిన నారీ జాతి రత్నం కీర్తి కిరీటం. ఇది సావిత్రిబాయి పూలే గారికి అందిస్తున్న పాదాభివందనాల బాణి అక్షరపు భూమి. ఇది సావిత్రిబాయి పూలే గారికి అందిస్తున్న పాదాభివందనాల బాణి అక్షరపు భూమి. సావిత్రిబాయి గారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. అది ఆమె అంటే ఆమె జీవితం ఒక చరిత్ర. ఆమె ఒక మహిళగా అంత త్యాగం చేసినందుకే ఈ రోజు మన మహిళలందరూ కూడా ఇక్కడ ఆ తల్లి మహిళే లేకపోయింటే ఈరోజు మనకి అక్షరం ఉండే లేదు. సావిత్రిబాయి పూలే గారి తర్వాత ఆ విధంగా కర్నూలులో మహిళా కవయిత్రుల కోసం నిలబడిన జాతి రత్నం కీర్తి కిరీటం మా సత్యంబాయి గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ బర్త్డే. ఆలగడ్డ, గద్వాల, నాగార్జున సాగర్, ఆదోని, మంత్రాలయం, ఆదోని, అనంతపూర్ ప్రాంతాల నుంచి రావడం జరిగింది. కొంతమంది వచ్చే అవకాశాన్ని కూడా నేను ఆపేశాను. ఇటు తెలంగాణ ప్రాంతం నుంచి ఇట్లా విజయవాడ నుంచి కూడా వస్తామంటే ఉండండి. వరదల వల్ల కొద్దిగా వైరస్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి దయచేసి నాకు సంఖ్యాబలం ముఖ్యం కాదు. వచ్చిన వారికి ఇబ్బంది లేకుండా మీరు జాగ్రత్తగా ఉండాలన్న సంకల్పంతోనే నేను ఒకటి నేను వెంటబడ్డాను అంటే వాళ్ళలో ప్రతిభ ఉంటేనే పడతాను. ప్రతిభ లేకపోతే నేను కనీసం అటువైపు ఆలోచన చేయను, అటువైపు పట్టించుకోను. ఆ ప్రతిభ ఉన్నది కాబట్టి నేను చాలా ఎందుకైతే వెంటబడతారు కవితల కోసం. వాస్తవం అది అక్షరస్తులు రైతులు సేద్యం పండిస్తేనే పరమపితం. అక్షర సాహిత్యాన్ని మీరు చేయకపోతే సమాజం నష్టపడిపోతుంది. నాకు ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, నాకు దగ్గు ఉంది, ఒళ్ళు నొప్పి ఉండే నీకేమే, దగ్గు ఉండే నీకేం వేయడానికి
మైండ్ని సెట్ చేసుకోండి. అదొక్కటే మనకు కావాల్సి. ఎన్ని అవాంతరాలు వచ్చినా మన లక్ష్యం ఒకటి ఏంటంటే నిరంతరం రైతు ఏ విధంగా సైత్యం చేస్తుంటాడో ఆ విధంగా చేయండి. ఇది నేను బెన్నమ్మగారు మాట్లాడారు, అక్షరం రాయని రోజు పాపం రోజు చచ్చిపోయినట్టే అంటే ఎందుకు చెప్తున్నాను అంటే రైతు లేకపోతే మనకు తిండి లేదు, కబుర్లు లేకపోతే సమాజంలో ఏదైనా జరుగుతున్నాయి అంటే కార్మికులు కబులే చెప్తారు. వీళ్ళు చైతన్యం తీసుకురాలేకపోతున్నారు, మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయలేకపోతున్నారు. ఒక నాయకుడి గురించి రాయాలంటే భయపడుతున్నారు, రాయాలంటున్నారు. తప్పుని తప్పు ఎత్తి చూపించేవాడే కవి. కవికి ఎవడు ఎంత పెద్దవాడని భయపడతాడు. కార్టూనిస్టుకు ఒక కవికి ఖచ్చితంగా ప్రభుత్వం తల వచ్చక తప్పదు. ఉద్యోగాలను కూడా ఉద్యోగాలైతే నువ్వు ట్రాన్స్ఫర్ అయితే నేను ఎక్కడికైనా పోయి బతుకుతా. నా లక్ష్యం అంతా ఒకటే, సమాజం మార్పు కోసమే. నీవు ప్రజల కోసం కాదు. కవి అనేవాడు, కవి సమాజం కోసం పెట్టినవాడు. నువ్వు సమాజాన్ని మార్చకపోతే నాకు జరిగిందంటే నీకు జరుగుతుంది. బుల్లెట్లు మనం తుపాకు పట్టుకుంటాడు సెక్యూరిటీ, మనం కలుస్తాడా? భయం అని ఉంటుంది. ఆ భయాన్ని మనం చూపించకపోతే ఇంకా ఎక్కువ జరుగుతాయి. చిన్న పిల్లలు రావడానికి భయపడుతున్నారు, పెద్దవాళ్ళు భయపడుతున్నారు బయటికి రావడానికి. ఎక్కడ అంటే వారి ఆలోచన విధానంలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయడం లేదు. ఈరోజు పిల్లలు రావడం నాకు చాలా సంతోషం. విద్యార్థులు బెన్నమ్మ గారు ఒక హామీ ఇచ్చారు, మరి మాట నిలబెట్టుకుంటారా లేదా చూడాలి. ఈ హాల్ నిండుతుంది అన్నాడు. ఏమో మన అంటుందా నింపుతుందా మనం నింపుకోవాలనే అదే కాబట్టి నింపే ప్రయత్నం చేయడం కాదు, రాసే వాళ్ళు నాకు ముఖ్యం. సంఖ్యాబలం ముఖ్యం కాదు, రాసే వాళ్ళు నాకు ముఖ్యం. కాబట్టి సమావేశాన్ని ఇంతటితో ముగిస్తూ శోభ గారి కవితతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం. ప్రతిసారి శీర్షికలు మీరు వస్తున్నారా? ఫస్ట్ ప్రశ్న ఏంటి పేరు ఇవ్వలేదు, ఇంకా మీ పేరు చెప్పలేదు, పాల్గొంటున్నారా లేదు? సార్ అంటే 2 days అయిపోయి 2 రోజులు అయిపోతుంది, మళ్ళీ లాస్ట్ 3 రోజులు వస్తున్నాను సార్. వచ్చే ముందు ఒక 2 రోజుల ముందు వస్తున్నాను సార్ అంటే, అయితే మీకు ఆయన మనసులో ఏమవుతుందో ఏమో తెలియదు. నాకు ఈ టాపిక్ ఇస్తాడని కానీ ఈ శీర్షికలో నేను చెప్పాల్సి వస్తుందని కూడా అనుకోలేదు. ఈ రాజకీయం అంటే నాకు కొంచెం కోపం, బాధ, దాని భయం అనుకుంటారు. కాకపోతే సార్ ఇచ్చినారు కాబట్టి రాజకీయాలు పైసలు ఎదజల్లి పుట్టు పార్టీ, పైసలు ఎదజల్లి పుట్టు పార్టీ, పార్థివ దేహాలపైన పైసలు లేదు. స్వార్థ బుద్ధి కొలబద్ద ఎదుగుదల, స్వార్థ బుద్ధి ఎదుగుదల కొలబద్ద. రాజకీయం ఆకాశమైతే గ్రహాలు రాజకీయ నాయకులు. కొందరు అందులో శని గ్రహాలు, మరికొందరు రాహుకేతులు, ఇంకొందరు దశమ గ్రహాలు. రాజకీయం ఆకాశమైతే గ్రహాలు రాజకీయ నాయకులు, కొందరు అందులో శని గ్రహాలు, మరికొందరు రాహుకేతులు, ఇంకొందరు అందులో దశమ గ్రహాలు. ప్రణాళికలపై ప్రణాళికలు, ప్రగతి శూన్యం. పథకాలపై పథకాలు, వ్యథలకు కుదవలేదు. ఊకదంపుడు ఉపన్యాసాలు, ఉత్తుత్తి హామీలు. అరచేతిలో వైకుంఠం, అప్రజాస్వామిక మంత్రదండం. అరచేతిలో వైకుంఠం, అప్రజాస్వామిక మంత్రదండం. నీరు పల్ల మెరుగు, నిజము దేవుడెరుగు. నీరు పల్ల మెరుగు, నిజము దేవుడెరుగు. ఎరుగలేనివాడు ఎదుగుదల లేనివాడు ఓటరొక్కడే. ఎరుగలేనివాడు ఎదుగలేనివాడు ఓటరొక్కడే. ఊసరి వెల్లులే అయారాం గయారాములే. కాదేది అనర్హం రాజకీయాలకు, రాజ్యాంగంపై పట్టుకైన
దేవుళ్లను బజారు తీర్చుటకైనా, రాజ్యాంగంపై పట్టుకైనా, దేవుళ్లను బజారు తీర్చుటకైనా, యాగాలు చేయుటకైనా, త్యాగాలు మానుటకైనా, ఓడినా గెలిచినట్లు రాజ్యాంగ వ్యవస్థలు బలోపేతం కావాలంటే యువత రాజకీయాలలో అడుగుపెట్టడం ఆవశ్యం. రాజ్యాంగ వ్యవస్థలు బలోపేతం కావాలంటే యువత రాజకీయాలలో అడుగుపెట్టడం ఆవశ్యం. అబలులు, అభాగ్యులు, బీద సాధుల బాధలు తీరాలంటే అయాచిత ఉచితాలు ఇస్తే సరిపోదు. అబలలు, అభాగ్యులు, బీద సాధుల బాధలు తీరాలంటే అయాచిత ఉచితాలు ఇస్తే సరిపోదు. బడాబాబుల రుణాలు మాఫీ చేస్తే సరిపోదు. అప్పులు కుప్పలు తెప్పలుగా చేస్తే సరిపోదు. భద్రతనిచ్చి భయం తీర్చే పనులను కల్పించాలి. బడాబాబుల రుణాలు మాఫీ చేస్తే సరిపోదు. అప్పులు కుప్పలు తెప్పలుగా చేస్తే సరిపోదు. భద్రతనిచ్చి భయం తీర్చే పనులను కల్పించాలి. రాజకీయ పెత్తనం ప్రభుత్వ కార్యాలయాలపై కాలూనుట మానాల. దీనిని అతిక్రమిస్తే ఎన్నికలకు శాశ్వత అనర్హుడిగా ప్రకటించాలి. రాజకీయ పెత్తనం ప్రభుత్వ కార్యాలయాలపై కానూనుట మానాలి. దీనిని అతిక్రమిస్తే ఎన్నికలకు అనర్హుడిగా ప్రకటించాలి. అప్పుడే ప్రజాప్రభుత్వాలు బ్రతికి బట్టకట్టేది. ప్రజాభ్యుదయానికి అంకితమయ్యేది. ప్రజల వలన, ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వాలయ్యేది. ప్రజల వలన, ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వాలయ్యేవి. ఇంకెంత రాజకీయం రావణకాసం ఒకటే. రావణకాసం ఒకటే. ఈ అవకాశం ధన్యవాదాలు సార్. ఇష్టం లేని వారికి ఇష్టం కలిగించేలా చేయాలి. రాజకీయాలంటే ఇష్టం లేని వారికి రాజకీయాలంటే ఏంటో చూపించినారు. అది ప్రతిభ. వారిలో ఉన్న ప్రతిభను తెలుసుకునే అంశం ఇస్తుంటారు. అది వాళ్ళకి తెలుసు, కానీ తెలియనట్టుగా ఉంటారు అంతే. ఇప్పుడు నాగజ్యోతి గారు యజ్ఞశ్రీ భావాలు ఈరోజు మలిచిన ఓ కవిత. వెన్నెల వెలుగు నా సాహిత్యం, గంగాజలంలోని స్వచ్ఛత నా సాహిత్యం, మట్టిలోని నాణ్యత నా సాహిత్యం, ఆకాశంలో వెలుగు నా సాహిత్యం, కల్వలోని సొగసు నా సాహిత్యం, మన పెద్దల అనుభవమే నా సాహిత్యం, తేనె వంటి తీయదనం నా సాహిత్యం, మట్టికుండ వంటి చదువదనం నా సాహిత్యం, పసిమలాల నవ్వు నా సాహిత్యం, మా అమ్మ నాన్నల ప్రేమ నా సాహిత్యం, మా అన్న వంటి తోడు నా సాహిత్యం, మా సోదరి మనుల ధైర్యమే నా సాహిత్యం. నా గురువు బోధనలే నా సాహిత్యం, నిత్యం మా అందరినీ నడిపే మా మనోధైర్యమే నా సాహిత్యం. అలాగే ఇక్కడ మీ అందరి మువ్వెన్నెల కాంతులే నా సాహిత్యం. మాకు ఇంతటి గొప్ప అవకాశాన్ని అందించిన గణేష్ సాహితీ సంస్థకు మరియు ప్రజలకు మరియు అందరికీ ఇవే మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇటు సాధన మీలాంటి పెద్దల ఆశీస్సులు కోరే మీ విద్యార్థిని తెలుగు చక్కగా కొంచెం చదవడము. నీవు చదువుకున్న కవిత నీవు 4 సార్లు చదువుకో, 10 సార్లు చదువుకో, గణేష్ పత్రిక చదువుతూ ఉంటూ నీ కవితలు అలవడతాయి. ఆ విధంగా మరి ఇంకొక మళ్ళీ ఇలాంటి ప్రోగ్రామ్కి నీవు ఇక్కడ వచ్చినప్పుడు నీ ప్రవాహానికి ఎవరు అడ్డుకట్టరు. ప్రతి పాఠశాల, ప్రతి కళాశాలలో సాహితీ కవితల పోటీలను కర్నూలులో ప్రారంభించబోతున్నా. ప్రభుత్వ ఆదేశాలు తీసుకొని
ముందడుగు వేస్తా. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే కవయిత్రులతో పాటు రేపటి తరానికి మన ప్రయత్నం మనం చేయాలి. మీ కవయిత్రులు కూడా మీ కళాశాలలో పాఠశాలలో సాహితీ సమావేశాలు పోటీలు మీ సొంత డబ్బుతో ఖర్చు పెట్టి నిర్వహిస్తే ప్రయోజనం ఉంటుంది. ఎలాంటి వెలుగులు మనం పాటించాలి అన్నది పాఠ్యాంశాల్లో వాళ్ళకు ఉపయోగపడుతుంది. అంటే సులభతరమైన వాడుక భాష సాహిత్యాన్ని ప్రోత్సహించాలి. ఏదో పదాలు వాడితే సాహిత్యంలో ఉన్నవానికి అర్థమవుతుంది తప్ప సాహిత్యంలో ఆరంభంలో ఉన్నవానికి అర్థం కాదు, టైం పడుతుంది కొద్దిగా. కాబట్టి సులభతరమైనది వాడుక భాషతో కూడుకున్న సాహిత్యం రావాల్సిన అవసరం ఉంది. ఈనాటికి కూడా జాషువా గారి సాహిత్యం ఇంకా గుర్తిస్తున్నాము అంటే రేపటి తరాన్ని దృష్టి పెట్టుకొని ఆయన పడిన వేదనను చైతన్యాన్ని అధైర్యపడక ముందుకు సాగేలా చేయడం అది ఆయనకే సాధ్యం. అది అందరికీ సాధ్యం కాదు. మనం చూడాల్సింది కులం కాదు, మతం కాదు, గుణాన్ని సమాజ హితంలో పాట పాడేవాడు ఎవరైనా సరే మనం ఖచ్చితంగా ముందడుగు వేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సర్వేజన సుఖిన భవంతు. ముందు ఒక చిన్న సన్మాన కార్యక్రమం నిర్వహిస్తూ ముగిస్తున్నాం. సార్ స్టిక్కర్ వేడు కష్టపడి వద్దు. దగ్గర అండి, దగ్గర ఓకే 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 సార్ సహకారం ప్రతిరోజు అందిస్తూనే ఉన్నారు. లేదా సైడ్ కొంచెం బాబు నువ్వు చేయొచ్చు. ఒక్క నిమిషం సార్. ఓకే ఆశిపుద్దని బాబాయ్ అంటుంటాడు ఎక్కువగా. అది మా బుక్ రాము ఇంకా ముందర పని సార్ మేడం ఫోటో డల్ ఉంది. ఇందులో సెల్ ఫోన్ ఉందా సార్? ఓకే మేడం. చూపిస్తారా పేరే చెప్తారా అక్క పేరు? అదేవిధంగా వెన్నమ్మ గారికి సావిత్రిబాయి పూలే అవార్డు కూడా ప్రకటన చేస్తున్నాయి.
గాయత్రి అవార్డు గ్రహీత శ్రీమతి బైరభోగ వెన్నమ్మ గారికి మేడం 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 చేస్తున్నా థ్యాంక్ యూ సభాముఖంగా మేడం ఉండండి తల తీసాను కొద్దిగా డౌన్ చేయండి ఓకే ఎలా నేర్చుకుంటారు రాజకీయం చేశారు రాజకీయ దశమగ్రహం అన్నారు కదా, మత దశలు ఆ దశమగ్రహం కదా మేడం మేడం వేరేది ఉంది సార్, బాగుంది సార్, బాగుందండి. లైట్ డార్క్ తీసుకురండి. వచ్చిందా? మేడం మేడం నిలబడి సెలవు చాలా బాగుంది. ఓకే సెకండ్ ఏమైనా ఉన్నారా ఉన్నారా? మేడం మేడం ఓకే ఒకటండి బెస్ట్ ఫోటోగ్రాఫర్ గణేష్ పత్రిక కర్నూలు జిల్లా రామ్జీ మంచి మనిషి. మొత్తం టీం అంతా బాగుంది. రామ్మ రామ్మ దగ్గర అమ్మ దగ్గర అమ్మా ప్లీజ్. అవకాశం లేదు కానీ ఓ బాబా దగ్గర రామ్మ పిన్నమ్మ. సార్ ఇది తీసుకోవడం ఏమైనా ఉన్నారు నేను ఈరోజు రాంపేట పైన చూస్తాను క్యాలెండర్ ఇవ్వడం వల్లనే క్యాలెండర్ తీసుకురా అదే రేపు వస్తాను నేను. ఏమో సార్ అడగదు క్యాలెండర్ సారా ఈయన అతను మొమెంటో క్యాలెండర్ లేదు మొమెంటో నాకు లేదు తీసుకురా నీదా నీదా ఏయ్ ఓకే ఓకే ఉండండి సార్ ఇప్పుడు లేవా? మేడం ఇక్కడ చూడండి ఒక్క నిమిషం సరే ముఖ్యాన్ని సార్ బాబు ముఖ్యాన్ని. సరే వద్దు ఓకే బాబా. అందరికీ తెలిసి చేయమా? అతను పిలుచుకురాకుండా మేడం కొద్దిగా పక్కన ఒక రా బాబు రా. బాబు నన్ను నువ్వు రా. బాబు నువ్వు అటు బొమ్మ. సరే ఓకే మా వాయిస్ వాయిస్